చాలా మంది ఏమనుకుంటారంటే వారు అవధానిగా పరిచయం కాబట్టి వారు సహస్రావధానం చేశారు, లేకపోతే శతావధానం చేశారు, ద్విశతావధానం చేశారు, మహాశతావధానం చేశారు. ఇట్లాంటివి మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ కొన్ని విషయాలు తెలియనివి ఉండవచ్చు. వారు మొదట్లో ఒక లెక్చరర్ గా పనిచేశారు. నేను కూడా అదే ప్రొఫెషన్ నుంచి రిటైర్ అయ్యాను కాబట్టి ఐ ఫీల్ క్వైట్ ప్రౌడ్ దట్ వి బోత్ బిలాంగ్ టు ద సేమ్ ప్రొఫెషన్. అండ్ riding two horses or maybe sailing by two boats is always a very, very difficult task. I'm sure all of you understand. So, వారు అనుకున్నారు ఒక విషయంలో ఎక్కువ సమయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ వృత్తికి రాజీనామా చేసి అవధానాన్ని ఫుల్ టైం జాబ్ గా వారు ప్రారంభించారు. మరొక విషయం చాలా మందికి ఏం తెలియకపోవచ్చు అంటే వారు అవధానిగా తెలుసు, కానీ వారు గొప్ప రచయిత కూడా. వారి లిటరరీ వర్క్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో కావ్యాలు, ఎన్నో తర్వాత పద్య సిరీస్ ఆఫ్ పోయమ్స్, తర్వాత ఇంకా అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ విత్ లిటరరీ ఫార్మ్స్ చేశారు. అవన్నీ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు అనుకుంటా. ఇంకా అయితే అంటే నేను వికీపీడియా లాంటి చోట్లకు వెళ్తే వారు రాసిన రచనల గురించి మీకు తెలుస్తుంది. నాకు ఒక విషయం ఇప్పుడే కాసేపటి క్రితం చదివాను. సామాన్యంగా మనం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వివాహ జీవితం గడిపిన తర్వాత భార్యకో భర్తకో బహుమానం ఏమి ఇవ్వాలి అంటే సామాన్యంగా ఒక వస్తువు వెతుకుతాం. పేదవాళ్ళైతే ఒక గులాబీ పువ్వు వచ్చు, లేక ధనవంతులైతే ఒక కారు కొనివచ్చు, ఒక విమానం కొనివచ్చు. కానీ అవధాని గారట వారి భార్యకు బహుమతి ఏమి ఇవ్వాలి అని ఆలోచించే అవసరం లేకుండా ఎదురుగా వారి భార్యను కూర్చోబెట్టుకొని ఆశువుగా ఒక 30 పద్యాలు ఆమె గురించి అప్పటికప్పుడు పాడి వినిపించి ఆమెతో శభాష్ అనిపించుకున్నారట ఈ మధ్యనే. సో చాలా సంతోషం అనిపించింది. ఇంత అద్భుతమైన బహుమతి వారికి ఆలోచన, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా చక్కగా ఉంది. నాకు ఈ విషయం చాలా నచ్చింది. ఐ థింక్ మనందరం కూడా ఇట్లాంటి చిన్న విషయాలు మనం కొన్ని జీవితంలో పాటిస్తే మన జీవితాలను ఎంత సంతోషంగా మలచుకోగలమో వారి జీవితంలోంచి ఆ చిన్న ఎగ్జాంపుల్ మనకు ఉపయోగపడుతుంది. ఎవరినో వారిని ఇంటర్వ్యూలో అడిగారట ఈ మధ్య, ఏమండి అవధాని గారు మీ భార్య మీకు కోపడితే ఏం చేస్తారండి అన్నారట. అంటే ఆయన అన్నారట, వారు కోపడితే నేను ఇంట్లోంచి ఫస్ట్ ఇమ్మీడియట్ గా బయటికి వెళ్ళిపోతాను. బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తాను అనుకుంటున్నారేమో, ఇంటికి వచ్చేలోగా మా ఆవిడకే ఒక మెసేజ్ పెడతానండి. ఏమని మెసేజ్ పెడతాను? ఐ లవ్ యూ అని మెసేజ్ పెడతానండి. మళ్ళీ ఇంటికి వచ్చేలాగా అంత సమస్య శాంతంగా అయిపోతుంది అని చెప్పేసి అన్నట్టు. ఇట్లాంటివి ఆయన ఎన్నో లెక్కలేని విషయాలు ఎన్నో ఉండొచ్చు. ఇప్పుడు చెప్పేంత సమయం లేదు కాబట్టి నేను ఆ చిన్న ఇంట్రొడక్షన్ తో అవధాని గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మాతృదేవోభవ. నీ పని నీవు చేసుకొను నీవము తప్పవు అమ్మా. నీ పని నీవు చేసుకొను నీమము తప్పవు, కొడలైన నిన్నాపగలేదు. నీ పని నీవు చేసుకొను నీమము తప్పవు, కోడలైన నిన్నాపగలేదు. ఇంతటి మహాక్రమ శిక్షణ సుంతయైన మాదాపునకైన రాదు. నీదగు మహాక్రమ శిక్షణ సుంతయైన మాదాపునకైన రాదు. బహుధా తపించడు వేళనైన తాపోపశమంబు కోరవు. బహుధా తపించడి వేళనైన తాపోపశమంబు కోరవు. మహోన్నత నిగ్రహ విగ్రహంబవో. లయన్స్ క్లబ్ వారు అంటే సింహ సంఘం వారు తెలుగులో. ఆ మాట ఇంకా బాగుంటుంది. అందరం సింహాలం మనం. నేను నరసింహాన్ని. అందుకని ఆసీనులైనటువంటి పురుష సింహాలకి, స్త్రీ సింహాలకి
ఈ నరసింహం నమస్కారం. ముఖ్యంగా నేను మాతృదేవోభవ అని మా అమ్మగారి మీద పద్యం పాడడం అనేది 25-30 ఏళ్లుగా నేను రంగప్రవేశం చేసింది మొదలు జరుగుతూ ఉన్నది. కానీ ఈవేళ ఈ ప్రార్థనలో ఒక విశేషం ఏంటంటే, సేవ త్యాగం అనేవి ఎక్కడి నుంచి మొదలవుతాయి. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థల్లో లయన్స్ క్లబ్ ఎంత ప్రసిద్ధమైందో అందరికీ తెలుసు. సేవాభావం ప్రధానంగా పనిచేస్తున్న సంస్థ, అంతర్జాతీయమైన సంస్థ. సేవ మనం చెయ్యాలి అంటే ముందు మనకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనకి ఉన్నది చాలు, ఇక మీద అక్కర్లేదు అనే భావన ఉండాలి. త్యాగం చేయాలి, దానం చేయాలంటే అది ఉండాలి. సేవ చేయడానికి డబ్బు దానం మాట ఎలా ఉన్నా, ఎవరికైనా ఏదన్నా శారీరకంగానో లేదా 4 మంచి మాటల ద్వారా సేవ చేయాలన్నా, ఓదార్పు పలకాలన్నా మనకి ముందు నిగ్రహం ఉండాలి. అంటే మనం కొన్నింటిని తట్టుకోగలిగితేనే కదా వాళ్ళకి చెప్పగలం. ఒక ఆసుపత్రిలో ఉన్న ఒక అనారోగ్యవంతురాలికి, వృద్ధురాలికి సేవ చేయాలి అంటే ముందు ఆ వాతావరణానికి మనం తట్టుకోగలగాలి. అక్కడ ఎటువంటి చికాకు, అసఖ్యము, అసహనము లేకుండా ఉండాలి. ఆ నిగ్రహం మేము మా కుటుంబ సభ్యులం మా అమ్మగారిలో చూసాం. నీ పని నీవు చేసుకొను నియమము తప్పవు అన్నాం. అందుకే 90 ఏళ్ళు బతికారు ఆవిడ. ఆ చివరిలో ఏదో 1 సంవత్సరం, మహా అయితే 1.5-2 ఏళ్ల పాటు కొంచెం మంచంలో ఉండి ఇబ్బంది పడ్డారు. కానీ 88 సంవత్సరాలు కూడా ఆవిడ పని ఎవరికి చెప్పలేదు. ఎవరి పనైనా ఆవిడ చేయడమే. మంచినీళ్ళు కావాలన్నా వెళ్ళి తెచ్చుకోవడమే తప్ప కోడలను కూడా అడిగేది కదా. అందుకే కోడలైన నిన్ను ఆపగలేదు అన్నాను. మేము వచ్చాం కదండి, మేము తెస్తాం కదా. ఏం తెస్తావే, చిన్నపిల్ల. 50 ఏళ్ళు వచ్చినా కోడలు చిన్నపిల్లే, 60 ఏళ్ళు వచ్చినా కొడుకు చిన్నపిల్లాడు ఆవిడ దృష్టిలో. ఏం తెస్తారమ్మా మీరు చిన్నపిల్లలు అన్నం ఆవిడ తెచ్చుకోండి. ఇది ముందు మేము నేర్చుకున్నాం. మాకు ఆశ్చర్యంగా ఉండేది. అలాగే ముందు మనం సేవ చేయాలి అంటే మన కుటుంబాలలో మనం కుటుంబ సభ్యుల మీద కూడా ఆధారపడకుండా ఆడా మగ ఎవరికి వారే వారి పనులు వారు చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఊరికి కూర్చుని ఆజ్ఞాపించడం కాదు. అసలు పిల్లలకి మనం సేవాగుణం, ఈ చురుకుదనం అలవాటు చేయాలంటే తల్లి తండ్రి మాటిమాటికి చురుగ్గా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అది పిల్లలు వచ్చి అందుకని అమ్మ నీకెందుకు, నేను చేస్తాను కదా అంటే సంతోషమే, దాని గురించి కాదు. కానీ ఏదో చేయించడం అలవాటు చేయాలి అనుకోవడంలో పర్వాలేదు. కానీ కూర్చుని చేయించుకోవడమే మనం పనిగా పెట్టుకుంటే వాళ్ళు మనం చెప్పే మాటల కంటే మనం చేసే చర్యల్ని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి మనం కూడా కూర్చుని చేయించుకోవాలన్నమాట అనే ధోరణికి వస్తుంది. అలా రాకూడదంటే మనం పెద్దవాళ్ళం కూడా సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి, జరుగుతూ ఉండాలి. అప్పుడు అందరికీ అదొక ఆదర్శం అవుతుంది. నీదకు మహాక్రమశిక్షణ సొంతయేన మాదాపునక అనేలాగు సింహసంఘ సభ్యులు కాబట్టి నేను ప్రత్యేకంగా ఓ మాట చెప్పదచ్చు. సింహానికి ఒక పద్ధతి ఉంటుంది. రామాయణంలో ఒక సందర్భంలో వాల్మీకి మహర్షి ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక అంటారు. సుందరకాండలో పున్నమనాడు చంద్రుడిని వర్ణిస్తాడు ఆ మహానుభావుడు, మహాకవి, ఆదికవి. ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక మహారణం ప్రాప్య యథా గజేంద్రక రాజ్యం సమాసాద్య పునర్నరేంద్రక తథా ప్రకాశో విరరాజ చంద్రక అని వర్ణిస్తాడు. ఇందులో మనకి బాగా ఉపయోగపడే మాట ఏంటంటే, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక అంటే ఒక సదునైన రాతి మీద కూర్చున్నటువంటి సింహంలా ఉన్నాడు చంద్రుడు. చంద్రుడు చల్లగా ఉంటాడు. సింహాన్ని చూస్తే మనకి వేడెక్కిపోతూ ఉంటుంది. అటువంటి సింహాన్ని చంద్రుడితో పోల్చడం ఏంటండి? సింహాన్ని చూస్తే మనకి వేడెక్కుతుంది కానీ సింహానికి వేడెక్కదు. అది మామూలుగానే ఉంటుంది. పైగా తెల్లగా ఉంటుంది. తెల్లటి జూలుతో ఉండడం వల్ల వాల్మీకి మహర్షి చంద్రుడిని సింహంతో పోల్చాడు. పైగా ఒక తిన్నె మీద, ఒక బండరాతి మీద, ఒక కొండ రాతి మీద కూర్చున్న సింహంతో ఎందుకు పోల్చాడంటే, సింహానికి ఒక లక్షణం ఏమిటంటే
24 గంటల్లో అది 20 గంటల పైన గుహలోనే ఉంటుంది, బయటికి రాదు. 4 గంటలు 3 గంటలే వస్తుంది సుమారుగా. తిరుగుతుంది. దాని ఆహారం ఏదో సంపాదించుకుంటుంది. ఎవరి మీద ఆధారపడదు. సింహ సంఘ సభ్యులము అంటే సేవకి కానీ, త్యాగానికి కానీ, దానానికి కానీ, దేనికి ఎవరి మీద ఆధారపడదు. సింహం లేక బతకాలి. లేదా లయన్స్ క్లబ్ అని ఎందుకు పెట్టుకున్నాం? ఊరికి బ్యాడ్జీ పెట్టుకుని తిరగడానికే సింహం బొమ్మ. సింహంలో బతకాలి మనం. అంటే ఏ లక్షణాలు నేర్చుకోవాలో ఆ లక్షణాలే. మళ్ళీ ఇప్పుడు కావ్య సంప్రదాయంలో ఉపమానాలు అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎందులో ఉపమానం చెప్పారో అదే తీసుకోవాలి, కానీ అన్నిటా అయితే సింహంలో బతకమంటే అడవి మీద పడి మొత్తం జంతువులు చంపమానండి అని అనకూడదు. ఉపమానాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే దాని పరిమితికి లోబడి ఉంటాయి. అమ్మాయి ముఖం చంద్రబింబంలో ఉంది అంటే అర్థం చంద్రుడిని చూస్తే ఒక చల్లదనం కలిగినట్టే, ఒక అమృత స్పర్శ కలిగినట్టే ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపిస్తోందని అర్థం. మాకు చిన్నప్పటి నుంచి ఉపమాలంకారంలో ఇదే చెప్పేవారు. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇంకో వాక్యం మా ఉపాధ్యాయులకు దొరికేది కాదు, మాకు దొరకట్లేదు. కానీ ఆ చంద్రబింబం వలె ఉంది అంటే చంద్రమండలం నిండా రాళ్ళు రప్పలు ఉంటాయి కదండి. అంటే ఈ అమ్మాయి మొహం నిండా మొటిమలు ఉన్నాయని, గోతులు ఉన్నాయని అర్థం అండి అని అనకూడదు. అలాగే చంద్రమండలంలో ఏమో 14 రోజులు పగలు 14 రోజులు రాత్రి అంటారండి. ఈ అమ్మాయి కూడా కాపురానికి వస్తే సగం నెలంతా వెలుగును నెలంతా చీకటి ఉంటుందండి. ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఇప్పుడు ఉపమానం అనేది కవి ఏ సందర్భంలో ఎంత పరిమితిలో వాడు అంత పరిమితిగా దాన్ని తీసుకో, మొత్తం అంతా సరిపోతుంది అనుకోకూడదు. అలా అనుకోబట్టి చాలా పోలికలు వస్తుంది, దెబ్బలాట్లు కూడా వస్తుంది. అలా పోల్చారు, ఇలా పోల్చారు. ఆ పోల్చడంలో ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని తీసుకో. అలా ఇక్కడ శిలాతలం మీద కూర్చున్న సింహంతో చంద్రుడిని ఎందుకు పోల్చాడు అంటే, మనం ఖాళీగా హాయిగా దర్జాగా ఎలా కూర్చోగలుగుతామండి? ఒక సోమరపోత కూర్చోవడం వేరు, శుభ్రంగా సంపాదించిన వాడు కూర్చోవడం వేరు, సంతృప్తిగా ఉన్నవాడు కూర్చోవడం వేరు. జీవితంలో సాధించవలసినవి సాధించిన వాడు, సంపాదించవలసినంత సంపాదించిన వాడు, ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేసి నిశ్చింతగా ఒక చోట కూర్చుంటాడు. అది సింహ లక్షణం. ఇంకా ఊరికి సంపాదిస్తూ ఉండాలని ఏం లేదు అక్కడ. ఇంకా సంపాదించేది ఎందుకంటే త్యాగానికి. అందుకే సింహం లక్షణం ఏమిటంటే అలా నిదానంగా హాయిగా కూర్చుంటుంది. ఎందుకంటే దానికి 2 రకాల నమ్మకాలు. ఒకటి, ఎప్పుడైనా వెళ్ళి అసలు నేను జనాన్ని నా కడుపు నిండింది, నేను కూర్చున్నాను, ఇబ్బంది ఏముంది, ఇది ఒకటి ముందు సంతృప్తి. రెండోది ఒక నమ్మకం ఏమిటంటే నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళి నాకు కావాల్సిన తిండి నేను సంపాదించుకోగలను. ఇంకా నాకేం బ్యాంక్ అకౌంట్ కావాలా, ఆధార్ కార్డు కావాలా, పాన్ కార్డు కావాలా, ఏముంది, అవసరం లేదు కదా. అందుకని నేను ఎప్పుడంటే అప్పుడు సంపాదించుకోగలను కాబట్టి కూర్చుంటాను. ఇప్పటికే నా తిండి ఏదో నేను తినున్నప్పుడు తినేది అడిగే వరకు కూర్చుంటాను. ఇంత ఈ 2 సంతృప్తి ఒకటి, సాహసం ఒకటి. ఈ 2 కారణాలుగా సింహం 20 గంటలు గుహలో కూర్చోగలుగుతుంది. అందుకే శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర అన్నాడు. మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే సింహ సంఘ సభ్యులుగా మనం సింహం నుంచి నేర్చుకోవలసింది ముందు సంపాదించవలసింది ఏదో సంపాదించుకున్నాక ఇంకా సంతృప్తి పడాలి. ఒక 60 ఏళ్ళు దాటాక ఇంకా సంపాదించేది ఎందుకు ఉంటే త్యాగం చేయడానికి అంతే. ఇంకా వదిలేయాలి అలాగే. ఇంకా ఊరికే ఇంకా పెంచి చేసుకుని ఇంకా మా అబ్బాయిల కోసం సంపాదిస్తామండి, మన వాళ్ళ కోసం సంపాదిస్తామండి. ఆ సంపాదించేది ఏదో పుణ్యం సంపాదించరాదా, జ్ఞానం సంపాదించరాదా? ఎందుకు ఈ సంపాదన? ఈ ఆలోచన చేయాలి. పైగా సింహానికి ఇంకో లక్షణం ఉంది. దాన్ని సింహ సంఘ సభ్యులుగా మనం అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే లయన్స్ క్లబ్ యొక్క ఆశయాలు నెరవేరుతాయి. ఎందుకంటే లయన్స్ క్లబ్ అయినా ఇంకో స్వచ్ఛంద సంస్థ అయినా ఏదైనా సేవాభావంతో నడుస్తూ ఉన్నప్పుడు సేవా మాధుర్యం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సేవా మాధుర్యం కోసం సేవాభావంతో నడుస్తున్నప్పుడు దానికి డబ్బు కావాలి కదా, అందరూ దానం చేయాలి కదా. కేవలం సభ్యులతోనే నడిపోదు కదా. వాళ్ళకున్న పలుకుబడులు అన్ని ఉపయోగించి రకరకాల చోట్ల తెచ్చి మొత్తం మీద వాళ్ళ చేతి ఇప్పించి వాళ్ళకేదో కాస్త మర్యాద చేసి విషయాలుగా కప్పి వాళ్ళకేదో కాస్త గుర్తింపు కలిగేలా చేసి వాళ్ళ నుంచి వచ్చినటువంటి 1000 లక్షలో ఏదైనా సరే సేవా కార్యక్రమాలకు వినియోగించాలి. ఇలా వినియోగించాలన్నాను కూడా సింహమే మనకు ఆదర్శం. మృగరాజు సింహమే. మృగంలో ఎన్ని ఉన్నా సరే ఏనుగు లేదా సింహం కంటే లావుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, పెద్ద పెద్ద కాళ్ళు, బాగా లావు కాళ్ళు, అన్ని లావే ఏనుగుకి, ఒక తోక తప్ప. తొండం లావు, దవడలు లావు, ఈ కాళ్ళు లావు, చెవులు లావు, పెద్ద విశాలంగా ఉంటాయి చేటల్లాగా, పొట్ట సరే అన్ని లావే, కానీ తోక కూడా సన్నం. అంత లావైనటువంటి ఏనుగుండగా ఇంచుమించు సింహంతో సమానంగా ఏదో పార్టీలో నెంబర్ 2 అన్నట్టుగా చెప్పేటువంటి పులి ఉండగా
సింహాన్ని కూడా చంపగలిగినటువంటి శరభసాళువ మృగం 8 కాళ్ళు ఉంటాయండి దానికి, అది ఉండగా సింహాన్ని ఎందుకు మృగరాజు అన్నారండి? మనం మానవుల్లో నాయకులం కావాలి అంటే, మానవోత్తములం కావాలంటే, మానవేంద్రులం కావాలి అంటే సింహంలో ఉండాలి. ఉంటేనే మృగరాజు అయినట్టుగా మనం నరులందరికీ రాజు అవుతాం. ఎలాగా? సింహానికి ఒక లక్షణం ఏంటంటే గొప్ప త్యాగం. అది ఎప్పుడో రోజు మొత్తంలో గంట 2 గంటలు బయటకు వస్తుంది అనుకున్నాం కదా, వచ్చినప్పుడు ఓ ఏనుగు చంపుతుంది. దానికి మళ్ళీ చిన్న చిన్న కుక్కలు నక్కలు నచ్చవు. దానికి ఆ హోదా అంతే. సింహ సంఘ సభ్యులు కూడా అలా ఉదాత్తంగా హుందాతనంతో బతకాలి, ప్రకృతి పడకూడదు. ప్రకృతి పడ్డామంటే మనం ఈ సింహ సంఘంలో ఉండవలసిన వాళ్ళం కాదు. హుందాగా ఉండాలి, ఉదారంగా ఉండాలి, ఉదాత్తంగా ఉండాలి. ఇచ్చిన ఉదాత్తమే, అడిగినా ఉదాత్తమే. అందుకని 10 రూపాయలకి 100 రూపాయలకి చేయి చాపకూడదు. అలాగే ఎవరికి 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వకూడదు. ఇచ్చామంటే అది ఇస్తే 10 రూపాయలు ఎక్కువ ఇద్దామనే ధోరణిలోనే ఉండాలి. అది సింహం లక్షణం. ఏనుగుని చంపిన తర్వాత ఆ పూటకి దానికి కావలసిన మాంసం ఏదో తింటుందండి. అది కూడా కుంభస్థలం మాంసమే. ఈ తొడ మాంసం మెడ మాంసం తిందది. శుభ్రంగా కుంభస్థల మాంసం చీల్చి నిజకర నకర విదారిత అస్థి మస్త మస్తిష్కమును గాక కేసరి జీర్ణతృణంబు మేయునే అంటాడు చెన్నైశ్వరుడు నీతి చంద్రుడు. తన సొంత గోళ్లతో వాడి గోళ్లతో చీల్చినటువంటి ఏనుగు కుంభస్థలం నుంచి వేడి నెత్తురులకేటువంటి మాంసాన్ని తప్పితే సింహం ఎప్పుడూ ఎండుగడ్డి తినదు అంటాడు. సింహ సంఘం సభ్యులు అంటే అవినీతికి పాల్పడకూడదు. మనం ఏ వృత్తిలో ఉన్నా సరే, ప్రభుత్వ ప్రైవేటు ఏ వృత్తిలో ఉన్నా సరే, వ్యాపారంలో ఉన్నా సరే, కల్తీలకి అవినీతికి మనం పాల్పడకూడదు. సరుకు కల్తీ చేస్తున్నాము అంటే మనం సింహ సంఘంలో ఉండాల్సిన వాళ్ళం కాదు, కుక్కల కమిటీలోకి వెళ్ళిపోవలసింది. ఎందుకంటే కుక్క బుద్ధి పెంట బుద్ధి, సింహం బుద్ధి చంద్రుడు బుద్ధి. ఇది అలవాటు చేసుకోవాలి. వ్యాపారంలో కల్తీ చేస్తున్నాం, వ్యాపారంలో దోచుకు తింటున్నాం అంటే సింహంలో ఉండకూడదు, సింహం సంఘంలో ఉండకూడదు. ఔదార్యం ఉన్నా సరే, దానం ఇచ్చినా సరే. ఆవును చంపుతామండి, చెప్పులు దానం ఇస్తామండి అనకూడదండి. గోదానం కొంతమంది చేస్తారు, గోహత్య చేస్తారు. ఆ చర్మంతో చెప్పులు కుట్టించి చెప్పులు మళ్ళీ బ్రాహ్మణుడికి దానం ఇస్తారు. ఎందుకు? ఈ చెప్పుల కోసం చర్మం తీసుకోవడం, చర్మం కోసం దాన్ని చంపడం ఎందుకు? ఆ చెప్పులు దానం ఇవ్వడం ఎందుకు? గోహత్య చేసిన పాపమేమో. సమాజంలో చాలా మంది ప్రవృత్తి ఇలాగే ఉంటుందండి. ఒక పక్క గోహత్య చేసి చర్మాన్ని సంపాదిస్తారు, ఆ చర్మంతో చెప్పులు కుట్టి చెప్పులు దానం ఇస్తారు. చెప్పులు దానం ఇచ్చిన పుణ్యం అని అంటారు. మరి ఈ పుణ్యంలోంచి ఆ గోహత్య చేసిన పాపం ఏమైంది? ఎలా సంపాదిస్తున్నాం అనేది దాన్ని అందరూ ఆలోచించుకోవాలండి. అక్రమ వ్యాపారాలు చేసేసి, జీఎస్టీలు ఎగ్గొట్టేసేసి, రకరకాలు చేసేసి మేము సింహ సంఘ సభ్యులు ఉంటే కుదరదండి. నన్ను మన్నించండి, నాకు నిజాలు మాట్లాడటమే అలవాటు. అయినా నన్ను మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు, నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకని ఇంకా హాయిగా మాట్లాడతాను. ఇలాగే ఉండాలి ఖచ్చితంగా. అక్రమం చేస్తున్నాం, పనులు ఎగ్గొడుతున్నాం, దొంగ నాటకాలు ఆడుతున్నాం, కల్తీ చేస్తున్నాం అంటే మనం సేవ పక్కనెట్టండి, సేవ వేరే నాటకం ఉండడానికి వీలేదు. సంఘంలో నిజాయితీగా బతకాల్సిందే, నీతిగా బతకాల్సిందే. అలాంటి వాడే లయన్స్ క్లబ్, అలాంటి వాడే లయన్. ఊరికే లేకపోతే లైన్, LING లైన్, లైన్లో నిలబడ్డాను పట్టుబడుతుంటారు, చెప్పు కర్ర పట్టుకుని. లేకపోతే LION లైన్ కాదు. సింహం ఎంత త్యాగం చేస్తుందంటే, ఏనుగుని చంపిన తర్వాత ఆ కొద్దిగా ఏదో దానికి ఏదో 1/2 కేజీ మాంసం ఏదో తిని మిగిలిన ఏనుగును అలా వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. శిలాతలం ప్రాప్యేదా మృగేంద్రక, హాయిగా కూర్చుంటుంది, దాని జపం దానికి ఉంటుంది. అదే పులి ఏదైనా జంతువుని చంపితే, సింహం అంత పరాక్రమంగా దానికి ఉన్నప్పటికీ పులిలో 2 తేడాలు ఉన్నాయి. సింహం ఎదురుగా వచ్చి చంపుతుంది, పులి వెనకాల నుంచి మాటేసి చంపుతుంది. అది దొంగ బుద్ధి. రెండోది, సింహానికి పులికి తేడా, తాను ఏనుగులు చంపిన తర్వాత ఆ మాంసం కొద్దిగా కావలసింది మిగిలింది వదిలేస్తుంది. జంతువులు తింటాయి, పోనీ. ఎందుకు అంత మనకి అక్కర్లేనప్పుడు ఊరికే పట్టుకెళ్ళి దాచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏం చేసుకుంటాం? తోని చంపగలం, చంపాం, సాధించగలం, సాధించాం, సంపాదించగలం, సంపాదించాం. సంపాదించిందంతా మనమే అనుభవించాలని ఏం లేదు. సమాజం కోసం సంపాదిస్తాం. సంపాదించే అవకాశం భగవంతుడు అందరికీ ఇవ్వడు, అందుకని మనం సంపాదిస్తాం, కానీ త్యాగం చేస్తాం. ఎందుకంటే పాపం ఎంతో మంది అవకాశాలు ఉండవు. రోజుల్లో కష్టపడిన ఒకడికి అట్టిపడి బడ్డీ పెట్టుకుంటాడు పక్కనే, రోజుల్లో ఉంటాడు అక్కడ. అలాగే వాళ్ళ అబ్బాయో అయినా ఉంటారండి. కానీ సాయంత్రానికి వాడికి 100 రూపాయలు మిగిలితే గొప్ప. తెచ్చిన అట్టిపళ్ళు గెలలు అవి అమ్మినవి కలిపి మొత్తం లెక్క కడితే ఒక 100 మిగిలితే గొప్ప. మరి లెక్క పెట్టండి మీరు దయచేసి. 30 × 100 3,000తో వాడు కుటుంబం ఎలా పెడుతుందండి? మరి అంతకంటే దారి లేదు. మరి మనకి మన వ్యాపారాల్లో, మన కోటీశ్వరత్వంలో మనం ఊరికే గల్లాపెట్టి దగ్గర అలా కూర్చుంటే చాలు, గంటకొచ్చేస్తున్నాయే లక్షలు, గంటకొస్తున్నాయి కదా లక్షలు. మరి ఇంత సంపాదన అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు, వాళ్ళకి లేదు. మంది వాళ్ళది ఒకటే శరీరం, అందరూ మగాళ్ళమే, అందరూ ఆడాళ్ళమే, అందరూ మానవులమే. అందరూ శ్రమ పడితే చెమటే వస్తుంది.
వాళ్ళకి ఎందుకు లేదు? ఆ వృత్తి వాడు ఎంచుకున్న వృత్తి, అది ఎంచుకున్న వృత్తి అంటే ఏం చేస్తారు? అంతకంటే ఏం లేదు వాళ్ళకి. మనలాగా వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదవలేదు, మనలాగా పెద్ద వ్యాపారంలో వాళ్ళు చేయలేరు. అందుకే మనకి సహజంగా మనం సింహంలా ఉంటాం కాబట్టి, మనం వ్యాపారస్తులం లేదా ఉద్యోగస్తులు అధికారులం కాబట్టి మనం సింహంలా బతికి ఆ పేద బడుగు బలహీన వర్గాలు బతకడానికి అన్ని విధాల అవకాశం కల్పించాలి. అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యం సవ్యంగా. వైదిక ధర్మం ఇంతే చెబుతుంది. అంతేగాని వాడి తలగొట్టి వీడికి పెట్టు, వీడి తలగొట్టి వాడికి పెట్టు దిక్కుమాల సిద్ధాంతాలు వైదిక ధర్మం చెప్పదు. అది సాధ్యం కాదని చరిత్రలో రుజువు అయిపోయింది. వీడిని కొట్టి వాడికి పెట్టినా, వాడిని కొట్టి వీడికి పెట్టినా మొత్తం అంతా నాశనం అయిపోతుంది అని అర్థమైపోయింది. చరిత్రలో రుజువైంది. ఈ సామ్యవాద సిద్ధాంతాలన్నీ ప్రపంచం అంతా విఫలమైపోయింది. మళ్ళీ మొత్తం దోపిడీదారులే బయలుదేరారు అధికారంలోకి వచ్చేవాడు. ఇదివరకు వాడు దోచుకున్నారు, ఇప్పుడు వీడు దోచుకుంటారు, అంతే తేడా. అందుకే వైదిక ధర్మం ఆ విషయాన్ని కనిపెట్టే మనిషికి సొంత ఆస్తి ఉండాలి, కానీ పరిమితంగా ఉండాలి. సంపాదించే అవకాశం ఉండాలి, కానీ మనిషి సంపాదించాలని తన కోసం ఎంతవరకు అవసరమో అంతవరకు వాడికి, మిగిలింది సమాజం కోసం ఉపయోగించాలి. యావత్ ప్రయేత జఠరం తావత్ స్వత్వముఖి దేగినాం అధికం యో అభిమన్యేత సస్తేనో దండమర్హతి. సామ్యవాది సిద్ధాంతం మొత్తం మీద ఇంత గొప్ప మాట ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది వేదంలో మాట. యావత్ ప్రియేత జఠరం తావత్ స్వత్వముఖి దేగినాం. పొట్ట ఎంతవరకు పట్టిందో అంతవరకే మనిషికి సొంతం. ఆ పైన ఒక ముద్ద తిన్నా తప్పే, 2 మూటలు దాచినా తప్పే చెప్పింది స్పష్టంగా. సస్తేనో దండమర్హతి. వాడు సమాజ సంపదను దాచుకునుట ఎండ దోచుకునుటే అన్నాను సాగర ఘోషలో నేను. దాచుకునుట ఎండ దోచుకునుట. వాడు అవసరాలకి మించి దాస్తున్నాడు అంటే అది దోచుకోవడమే. అందుకని వాళ్ళు దాచడానికే వీల్లేదని చెప్పింది, దోచుకోవడానికి వీల్లేదని చెప్పక్కర్లేదు. వైదిక ధర్మం అంత స్పష్టంగా ఏ సిద్ధాంతాలు పనికిరావు దేనికి. ఎక్కడ విఫలమైందంటే ఆచరణే, అన్నిటికీ అదే ఆచరణ. హాయిగా చెప్పుకుంటాం ఇవన్నీ, అబ్బాయి దీన్ని మించింది లేదండి అంటాం. మనమేమో రాజకీయాల్లో మీరు గమనించండి, అబ్బాయి ఇది మారాలండి, అది మారాలండి, వాళ్ళు రావాలండి, వీళ్ళు రావాలండి అంటాం. వెళ్ళి ఓటయ్యావు, ఇంట్లో కూర్చుంటాం. ఓ బరాబరుగా బ్రహ్మాండంగా ప్రచారాలు చేసేశారు హైదరాబాద్ ఎన్నికల్లో. ఓటింగ్ మాత్రం 45% దాటలేదు. ఏమైపోయింది? ఇది ప్రజాభిప్రాయం అనాలా, రుజాభిప్రాయం అనాలా? ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ అది రుజాభిప్రాయం. రుజా అంటే రోగం. రోగిష్టి వాళ్ళు కూర్చుంటారు ఇంట్లో. శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నవాడు రోగం అని వెళ్ళడానికే ఇగో నేను వేసాను ఓటు, అందుకే చెబుతున్నాడు ఖచ్చితంగా. నేను వెళ్ళేసాను. నాకున్న ప్రతిష్టగా, నాకున్న వ్యవహారానికి సామాన్య జనంలో వెళ్ళి నేను నిలబడ్డాలని నాకు ఇబ్బందిగానే ఉంటుందండి. నేను ఎలా ఆలోచించను. భారతదేశ పౌరుడుగా మన బాధ్యత వేయాలంతే. వెళ్ళి వేసాం. నేను మా శ్రీమతి శారద ఇద్దరం వెళ్ళి వరుసలో నుంచుని వేసాం. ఆ పైగా ఆవిడ కోచోట, నా కోచోట వచ్చింది. 2 బూతులకి ఏకంగా 10,000 తేడా ఉంది. అయినా సరే వెళ్ళి ఒక 6 మాట్లాడుకుని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంది. దాని గురించి మేమే ఖర్చు పెట్టుకున్నాం. ఎక్కడున్నా చూసుకుని వెళ్ళి వేసి వచ్చాం. మనం అలా ఆలోచించట్లేదండి. మన బాధ్యత మనం చేయడం మానేసి సమాజం మారాలి, ఏదో రావాలి, సేవాభావం రావాలి, శ్రీరాముడి దిగి రావాలి, బుద్ధుడి దిగి. ఎవరు దిగొస్తారండి మేడ మీద నుంచి మనం దిగంగానే? అంతా ఆచరణ వైఫల్యంలోనే ఉంది. వైఫల్యం అంతా ఆచరణ లోపంలోనే ఉంది, సిద్ధాంతాల లోపం కాదు. అంతే వైదిక ధర్మం మనిషి బలహీనతను కూడా కనిపెట్టింది. ఇవేం సంపాదించడానికి వీల్లేదు, సొంత ఆస్తి అనేది ఉండడానికి వీల్లేదు, అంతా కమ్యూన్ 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 అన్నారు కమ్యూనిజంలో. అందుకే మొత్తం ఏం చేశారు రైతులు? పశువులు ప్రభుత్వానికి స్వాధీనం చేయడం ఇష్టలాగా కొన్ని లక్షల పశువులను రష్యా దేశంలో కమ్యూనిజం వచ్చిన కొత్తలో చంపేశారు. వాళ్ళ పశువులు వాళ్ళే చంపేశారు. పశువులను నరికి వేశారు. ఎందుకని? మేము కొనుక్కున్నాం, మా తల్లిది. గేదె అంటారు ఏమిటి, ఆవంటారు, మా తల్లిది, మేము పెంచుకున్నాం, మీకు ఎలా ఇచ్చేయమంటారు, ఎవరికి ఇచ్చేయమంటారంటే పట్టుకెళ్ళి అని వాళ్ళ పశువులు ఇవ్వడం ఇష్టంగా నరికేశారు వాళ్ళు. అంత కోపం వచ్చింది ఒక్కొక్క రైతు. బలవంతంగా లాక్కున్నారు ప్రభువులు, స్టాలిన్ పూర్వులు అందరూ కలిసి సిద్ధాంతం పేరు చెప్పి. ఏమైంది? తర్వాత విఫలమైంది మొత్తం. అదే వైదిక ధర్మం ఏం చెబుతుందంటే, మీ ఇంట్లో పెళ్ళయిందా, గోదానం చేయవయ్యా. మీ నాన్నగారు పోయారా, గోదానం చేయవయ్యా, పుణ్యగతులు వస్తాయి. అయ్యో అమ్మగారికి సద్గతులు కలగడానికి 10 గోవులు దానం చేయవయ్యా. ఇదండి మన సంస్కృతి. కొంచెం అందులో బెదిరింపు, మేకి బీగింపు కూడా ఉంటుంది. లేకపోతే వైతరణి నది, దాని నిండా రక్తం ఉంటుంది, చీము ఉంటుంది, నేత్రం ఉంటుంది, దాటడం కష్టం, ఇగో గోదానం చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెబుతారు అంటే, నీ చేత గోవును దానం చేయించున్నాడు మహానుభావ. ఎంత గొప్పతో వైదిక ధర్మం ఆలోచించండి. హిందూ ధర్మం అంటే ఏమిటో ఆలోచించండి. కృణవంతో విశ్వం ఆర్యం అని హిందుత్వ అభిమానులు ఎందుకంటారో ఆలోచించండి. ఇదే ధర్మం విశ్వం అంతా వ్యాపిస్తే శాంతి తప్ప మరొకటి ఉండే అవకాశమే లేదు. ఇది కేవలం విశ్వాసం కాదండి, పరమ వాస్తవం అండి. హిందూ ధర్మం పరమ వాస్తవం. ఇదే కనుక అనుసరిస్తే మనం ప్రపంచంలో అశాంతి ఉండే అవకాశం లేదండి. అసలు నీ దగ్గర ఉన్నదంటే నీకు ఏది ఎక్కువ అది ఇచ్చేసేయి, కానీ సంపాదించడం మానక్కర్లేదు. సంపాదించి ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదు.
నబోటిగాడు మాట్లాడితే మీరు లక్షలైనా ఇస్తారండి, అభ్యంతరం లేదు, నాకున్న పేరు ప్రతిష్ట గౌరవం అమర్నాథ్ గారు పిలిచారు, అవన్ నిజంగా అమర్నాథులే దేవేంద్రుడు లాంటి వాడే, ఏదైనా చేస్తారా, నాకు మూడు సత్కారాలు చేశారు. కానీ నా అంత మరొక పురోహితుడో అర్చకుడో మాట్లాడితే మీరు ఇస్తారండి? మీరు ఆలోచించండి. ఆయన గుళ్ళు అర్చకుడు అండి, ఆయనకు అంతెందుకండి, గరికపట్టేశ్వరరావు గారు వేరే ఆయన మాట్లాడాడండి, ఆయన గంట కష్టపడ్డాడు. కానీ ఈ ఇమేజ్ని బట్టి, పేరు ప్రచారాలను బట్టి తేడా ఉందా లేదా? ఏ వృత్తిలోనైనా అంతే. మరి ఆయన బ్రాహ్మణే, నేను బ్రాహ్మణే, నేను చదువుకున్నా, ఆయన చదువుకుని మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి నాకంటే ఆయన బాగా మాట్లాడచ్చు కూడా, కానీ ఆయనకి ఎవరే అంచేత నా బుద్ధి అయినా ఇలాంటి వాళ్ళ బుద్ధి అయినా ఎలా ఉండాలి? సరే, మనకు భగవంతుడు సంపాదించుకునే అవకాశం కాబట్టి మనకి వీలైనంతలో మనం ఇచ్చేద్దాం, పుచ్చుకుందాం, ఇచ్చేద్దాం. మన దగ్గర ఎక్కువ ఊరికి కోట్లు పెరగనవద్దు. ఎక్కడో వచ్చోడో సంతృప్తివాడో గీత గీసుకుని దాన ధర్మాలు, త్యాగము, సేవ మొదలుపెట్ట. అదే సింహ లక్షణం. ఏనుగును చంపి సింహాన్ని ఏనుగును అలా వదిలేస్తుంది, కుక్కలో నక్కలో ఓడుతుంటే. అదే పులి ఏం చేస్తుందంటే దానికి కక్కుర్తి బుద్ధి వల్ల ఒక లేడీని చంపింది అనుకోండి, దాన్ని ఈడ్చికెళ్ళి ఓ చోట పెట్టుకుని తిని ఆ చుట్టూ తిరుగుతుందండి. ఓ గీత గీసినట్టు చేస్తుందండి, ఏదో లక్ష్మణ రేఖ గీసి పెడుతుందండి. తర్వాత మళ్ళీ ఓ గంటకో 2 గంటలకో వస్తుందండి దిక్కుమాలిన బుద్ధి. దానికి భగవంతుడు దాని లక్షణాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి ఏ శక్తి ఇచ్చాడు అంటే, అది చంపినటువంటి జంతువును మరే జంతువైనా వచ్చి ముట్టుకుంటే దానికి తెలిసిపోతుందండి. అది నక్క ముట్టుకుందా, కుక్క ముట్టుకుందా తెలిసిపోతుంది, ఆ వాసన గ్రహిస్తుంది. ఇక్కడికి వచ్చిన జంతువు ఏమిటి, నేను చంపిన లేడీని ముట్టుకున్న జంతువు ఏది అని గ్రహించేది. దానికి ఏమి డిటెక్టివ్ అక్కర్లేదు, మళ్ళీ ఏమో పోలీసు వారిని ఆశ్రయించక్కర, తెలుసుకుంటుందండి. తెలుసుకుని వెళ్ళి ముందు ఈ జంతువులో మిగిలిన మాంసాన్ని తినడం మానేసి తాను చంపిన జంతువును ముట్టుకోవడానికి వచ్చిన కుక్కనో, నక్కనో, మరో పులినో, మరో జంతువునో వెళ్ళి వేటాడే వరకు నిద్రపోతాండి. ఇది కక్కుర్తి బుద్ధి. అంటే నేను చంపిందా నేనే తినాలి, ఇంకెవరు తినడానికి వీలు లేదు. నేను ఇవాళ కాకపోతే రేపు తింటా, ఫ్రిడ్జ్లో దాచుకుంటా, బ్యాంకులో దాచుకుంటా, ఏళ్ల తరబడి దాచుకుంటా, నా తర్వాత నా కొడుకైనా తినాలి, కానీ ఎవడు తినడానికి వీల్లేదు. ఇది కక్కుర్తి పులి బుద్ధి. చంపిన జంతువును చంపి దానికి కావలసిన ఆహారాన్ని తీసుకుని ఎవరైనా తీసుకొని అని శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక అని హాయిగా కూర్చుని జపం చేసుకోవడం సింహం బుద్ధి. ఎలా ఉండాలో మనం లయన్స్ క్లబ్ సభ్యులం, సింహ సంఘ సభ్యులం తెలుసుకున్నాం, ఎలా బతకాలో నిర్ణయించుకున్నాం. ఊరికే ఏదో కార్యక్రమాలు చేసేసి హడావుడు చేసేసి అయిపోయిందండి, ఈ ప్రెసిడెంట్ అండి, వారు ఆ ప్రెసిడెంట్. ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? లక్షణాలు మనలో ఉంటే మనం ప్రెసిడెంట్ కాకపోయినా పర్వాలేదు. మీ నిబంధనల ప్రకారం నాకు తెలిసి ఎవరు ఏడాది మించి ప్రెసిడెంట్గా ఉండరు, మళ్ళీ ఇంక ఏడాదికి మారిపోతారు. మరి అస్తమానం రావాలంటే రాలేరు కదా. మరి అయినా దిగినా ప్రెసిడెంటే, ఉన్నా ప్రెసిడెంట్. అదేమిటది? మేము కవులో అండి, నేను కావ్యం రాయడం మానేసినా సరే నన్ను కవినే అంటారు, మాజీ కవి అనరు. కవులకు మాజీ ఉండదు, నాయకులకు మాజీ ఉంటుంది, కానీ మా వృత్తి అది. నన్ను కవినే అంటారు, నేను చనిపోయినా కవినే అంటారు, నన్ను మాజీ కవి అనరు. అలాగా సింహానికి మాజీ సింహం ఉండదండి, సింహమే బతికినంత కాలం. అలాంటి ప్రవృత్తిని మనం అలవాటు చేసుకోవాలి. అందుకే ముఖ్యంగా పరోపకార ప్రవృత్తి అనేది నేర్పితే వచ్చేది కాదండి, వారికి వారు నేర్చుకుంటే వస్తుంది, వారికి వారు. కానీ ఎవరో కూర్చోబడి చెబితే రాదు. మన వైదిక ధర్మంలో మీరు గమనించండి, ప్రకృతిని వర్ణిస్తారు వేదాల దగ్గర నుంచి ఈనాటి కావ్యాల వరకు. ప్రకృతిని చూసి సేవాభావం, త్యాగం నేర్చుకోవయ్యా అని చెప్తారు. ఎవరి కోసమై సుమములింతగబోయు, ఎవరి కోసమై సుమములింతగబోయు, నదీ నదాలు తాం ఎవరి కోసమై పరుగులెత్తును, నదీ నదాలు తామెవరి కోసమై పరుగులెత్తును, సూర్యుడు చంద్రుడైన దౌదౌల నుండి వెలుగుల సుధంగురించుట ఎరి కోసమో, సూర్యుడు చంద్రుడైన దౌదౌల నుండి వెలుగుల సుధంగురించుట ఎరి కోసమో. అబ్బా, పరోపకార గుణమన్నది నేర్పిన వచ్చునట్టిదే, పరోపకార గుణమన్నది నేర్పిన వచ్చునట్టిదే. సూర్యుడు చంద్రుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నారు కదా. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు వెలుగులు మనకు కురిపిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళకి ఏమైనా పన్ను కట్టామా? ఇంకా సన్ ట్యాక్స్, మూన్ ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు రాలేదు, అందుకోసం సంతోషించాలి. ముందు అవి కూడా వస్తాయేమో అని భయంగా ఉంది. ఈ అన్ని పనులు అయిపోతే ఇంక పనులు ఏమి లేక ఇక 32 పనులు ఉన్నాయి, అందుకని 32 పనులకి 3200 కట్టు అనే పన్ను కట్టే ప్రభుత్వాలు కూడా వస్తాయి. ఇక డబ్బులన్నీ అయిపోతే, సంక్షేమ పథకాలకి అయిపోతుంటే ఏం చేస్తారు మరి? నీకు ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు కట్టమంటారు.
అలాంటి దౌర్భాగ్యం రాకుండా ఉండాలంటే ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిని జయించడానికి ప్రయత్నిస్తున్న ఆధునిక మానవుడు పొరపాటంతా అక్కడ జరుగుతుంది. ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిని జయించడం సాధ్యం కాదు. ప్రకృతిని వశం చేసుకుందాం, తొక్కి పెడదాం, మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం, ఈ దరిద్రపు ఆలోచనలు ఉండబట్టే ప్రకృతి తిరగబడుతుంది. కరోనా రూపంలో, తుఫాన్ల రూపంలో, సునామీల రూపంలో, భూకంపాల రూపంలో తిరగబడుతుంది. ఏమాత్రం వశం చేసుకుంటామో చేసుకోండి. చిన్న కీటకాన్ని ఎదిరించడానికి ఏడాది బట్టి సాధ్యం కావట్లేదు. వెంట్రుకలో వెయ్యో వంతు లేదు. ఎందుకు? మన ఊరికి సైన్స్ అండ్ టెక్నాలజీ దేనికి? ఇక్కడ పిల్లలకి పుస్తకాల్లో పరీక్షలు పెట్టడానికే. కానీ ఒక్క గుణం నేర్చుకోగలిగితే అసలు ఇది వచ్చేది కాదు. అడ్డమైన ఆహారం తినడం, విపరీతంగా జీవహింస చేయడం. సింహం పులో జంతువులను చంపేయంటే అర్థం ఉందండి. వాటి ప్రవృత్తి అది. వాటికి అంతకంటే ఏం తెలియదు. వాటికి ఇడ్లీ సాంబార్ ఉంటుందని వాటికి తెలియదు. మనకు తెలుసు కదా. ఎందుకు విపరీతంగా జంతు మాంసంతో వ్యాపారం చేస్తున్నాం? మనం తినడం కోసం కూడా కాదండి. తినడం కోసం చెప్పని ఇంకొక రకం, ఒక అర్థం, ఏదో 2 రకాల ఆహారాలు ఉన్నాయి, అందులో ఒకటే తింటే కష్టంలే, కొన్ని వృత్తుల వాళ్ళు అది తింటారులే అని పరిమితంగా ఆలోచన. లేదే విదేశాలకు ఎగుమతి. దానికోసం చేపల సహా సమస్తాన్ని పుట్టించి చంపడమా? తాబేళ్లు చంపేసి ఎగుమత, ఏనుగుల కాళ్ళు నరికేసి ఎగుమత, మొసళ్ళు దగ్గర నుంచి, పాముల దగ్గర నుంచి చర్మాలు ఒలిచేసి వాటితోటేమో పరసులు అవి తయారు చేయడం, సంచులు. ఏం దుర్మార్గ ప్రవృత్తులండి. ఇటువంటి పనులు చేసే వ్యాపారాల్లో మనం ఉండి మళ్ళీ మనం ఏదో సేవ చేస్తామంటే ఎక్కడి నుంచి చేస్తాము? చేస్తున్నదేమో గోహత్య. చెప్పులు దానం చేస్తానంటే అలాగ ఇందాక చెప్పుకున్నమాట. ముందా పని మానేయాలి. ఈ దుర్మార్గపు జంతు మాంస వ్యాపారాలు, జంతు చర్మ వ్యాపారాలు మానేయాలి. లేకపోతే మనకి సింహం సంఘం, ఇంకో సంఘం పక్కన అసలు మానవ సంఘంలో ఉండే అర్హత లేదు. మనకి ఎవరిచ్చారు అధికారం? ఇలా అడ్డగోలుగా జంతువులన్నింటినీ రకరకాలుగా ఒక పరిమితి లేకుండా గబ్బిలాల దగ్గర నుంచి, కోతుల దగ్గర నుంచి, పిల్లుల దగ్గర నుంచి, కుక్కల దగ్గర నుంచి చేరేవాళ్ళు చేసిన పనేదే. చంపుకు తినబట్టి ఈ భయంకరమైన మాంసం, విపరీత మాంసాలు, దుర్భోజనాల కారణంగా, దుర్భోజన దురారంభ అని యోగ వాసిష్ఠంలో చెప్పిన మాట రుజువైంది. ఈ దుర్భోజనాలు, దురారంభాలు ఎక్కడుంటాయో అక్కడే విశూచిగా అనే వ్యాధి వస్తున్నాయి. 100 ఏళ్ల క్రితం యోగ వాసిష్ఠంలో చెప్పాడు. ఉత్పత్తి ప్రకటనలో 69వ సంఘం స్పష్టంగా అదే వచ్చింది. ఇప్పుడు దాని అంతా తగ్గాల్సిందే కానీ మీరు ఏం చేయలేరండి. అదే జరుగుతుంది కూడా. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని వేవులు లెక్కెట్టుకుంటున్నాం. బ్రేవ్ అని దానంతరం తగ్గాల్సిందే చివరికి. అలాగే తగ్గింది, అలాగే తగ్గుతుంది కూడా. మళ్ళీ వస్తే అదే తగ్గుతుంది. ఈ మందులు ఏం పనికిరావు ఇంకా. అసలు ఎందుకు వచ్చింది? మూల కారణం మన స్వార్థం. మనకి సంపాదించినది సరిపోదు, తిన్నది సరిపోదు, కట్టుకున్నది సరిపోదు, ఉన్నది సరిపోదు. ఇలాగే పెళ్లి చేసుకున్నాం. ఆ ఇళ్లాలతో సుఖంగా ఉండలేవా? ఒకరి చూపులు ఎందుకు వస్తాయి? ఆడాళ్ళకైనా మగాళ్ళకైనా. ఇందాక వారు నాకంటే ముందు మాట్లాడినటువంటి అధ్యక్షులు వారు చేసినటువంటి పరిచయంలో నన్ను బాగా ఆకర్షించిన విషయం చెబుతున్నాను. ఇంతవరకు ఈ రకమైన పరిచయం నేను వెళ్ళలేదండి. వారికి నా అభినందనలు, నా ధన్యవాదాలు. ఈ రకమైన పరిచయం వెళ్ళలేదు. వారి శ్రీమతిని ఎదురుగా కూర్చోబెట్టుకుని పెళ్లి రోజున లేకపోతే ఆవిడ పుట్టినరోజు నాడు ఆశువుగా పద్యాలు చెప్పారట. ఇంతకు గొప్ప బహుమతి మనం ఏమైనా ఇవ్వగలమా అన్నారు. నిజంగా ఆలోచించండి దయచేసి. నేనేదో నా గొప్ప కోసం నేను చెప్పట్లా. భార్య భర్త ఆనందించడానికి ఎదురుగా కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుంటే సరిపోదండి? ఇంత పెద్ద బహుమతులు అవసరమా? పెళ్లి రోజు నాడు, పుట్టినరోజు నాడు భార్యకి డైమండ్ రింగ్ ఒకటి కొనిచ్చేస్తే, వజ్రాల హారం ఒకటి కొనిచ్చేస్తే, ఈ మొగుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేస్తుండే? ఈ హారాన్ని మెడలో వేసుకుని అపార్ట్మెంట్ లో ఉండే 16 మందిని పిలిపించి మా ఆయన కొన్నారు, మా ఆయన కొన్నారు, మా ఆయన కొన్నారు. అంతేనా? ఆయన ఇక్కడ లేడు. ఆవిడ కోరుకునేది భర్త తనతో కూర్చోవాలని, మాట్లాడాలని, కలిసి భోజనం చేయాలని. అసలు ఆ పోయి ఇన్ని ఏళ్ళే పెళ్ళయింది, ఇలా నీ వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను అని 2 మాటలు మాట్లాడితే ఆ భార్య ఎంత ఆనందిస్తుంది. అలాగే ఆ భర్త గురించిన గొప్పతనం, ఆయన కళాకారుడు, కవో, ఏదైనా సరే, ఏదైనా ఆయన గొప్పతనం చెప్పి మీ వల్ల ఇలా ఉన్నానండి, నేను నిజంగా నా పుట్టింట్లో అత్తింట్లో గౌరవంగా ఉన్నానంటే మీరు గౌరవించబట్టి, మీరు ప్రేమించబట్టి అని ఆ భార్య అనగలిగితే ఆ మగాడు మహారాజులా ఉండడండి. ఎందుకంటే పెళ్లి రోజుకి సార్థకత ఏదైనా ఉందా? ఊరికే మల్టీప్లెక్స్ సినిమాలు ఇప్పుడు అవి కూడా లేవు. మళ్ళీ తెలుస్తున్నారు మన ప్రారంభానికి. బయటికి వెళ్ళి ఏదో చేసేద్దాం, లక్షలు ఖర్చు పెట్టేద్దాం, అక్కడి నుంచి వాళ్ళు మా ఆయన అది కొన్నారు, ఇది కొన్నారు అంటే ఈ కొన్నదాన్ని బట్టి ప్రేమ నిర్ణయం అవుతుందండి. అందుకే నాకు వారు చేసిన పరిచయం చాలా నచ్చింది. నేను సహస్రావధానమే చేశాను, పిహెచ్డీ చేశాను, పథకాలు సంపాదించి అవన్నీ చాలా సభల్లో విని నాకు విసుకొచ్చింది. ఇది కొత్త పరిచయం. ఇదే పరిచయం కావాలి. ఎందుకంటే మన కాపురాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. మా గొప్ప కోసం కాదు. మన కాపురాలన్నీ బాగుండాలంటే పెద్దవాళ్ళ సంసారాలు ఎంత బాగుంటాయి హాయిగాను. ఇలా మనం కూడా ఇలా ఉండాలి, మేము ఆదర్శంగా ఉండాలి కదా. అందుకే ఆ విషయమే వారు చెప్పారు. నేను చాలా సంతోషించాను.
నిజమైన బహుమతి ఎప్పుడు ప్రేమ, ఆప్యాయత. ప్రకృతి పట్లేనంతే, భార్య పట్ల అంతే, ప్రకృతి పట్ల అంతే, ప్రకృతి అయినా అంతే. ప్రకృతిని ప్రేమించాలి మనం. పువ్వులు ఎందుకు పూస్తున్నాయి? అంత దూరం నుంచి సూర్యుడు చంద్రుడు ఎవరి కోసం వెలుగులు కురిపిస్తున్నారు? పోనీ ఏదో గ్రహాల గతుల్లో అది సహజమైన విషయం అంటే పువ్వులు ఎందుకు పూస్తున్నాయి? ఏ పువ్వు తన సుగంధాన్ని తాను ఆగ్రహించదే. దారిపోయే వాళ్ళ కోసమే కదండి ఈ పుష్ప సుగంధం అంతా కూడా. ఎంత గొప్ప విషయం అండి అది. అలాగే నదీ నదాలు తామెవరి కోసమే పరుగులెత్తును. శరత్కాలంలో ప్రవహించేటువంటి నదులు కొంచెం సన్నపడతాయండి. కానీ కొంచెం సన్నపడినా కూడా తర్వాత ఇసుక తిన్నెలు బయటపడినా కూడా శరత్కాలం ఎందుకు అలా జరుగుతుందంటే ఈ ఆశ్వీజ కార్తీక మాసాల్లో వీటిని వైదిక వేదంలో ఈషు ఊర్జ మాసాలు అంటారు. వీటిలో ఏం జరుగుతుందంటే అగస్త్య నక్షత్రం అని ఆకాశంలో ఉంటుంది. ఇప్పుడు బాగా బ్రైట్గా కాంతిమంతంగా ఉంటుంది. దాని కాంతి నదుల్లోనూ చెరువుల్లోనూ పడి నది నీళ్లు చెరువు నీళ్లు అప్రయత్నంగానే మొత్తం వడపోసినట్టుగా అవుతాయి. అంత ఏర్పాటు భగవంతుడు చేశాడు. అటువంటి ప్రకృతిని మనం ప్రేమిద్దామా? ఊరికే అగస్త్య నక్షత్రం ఎక్కడో పట్టుకుని దాని మీద ర్యాకెట్ వేసి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి బ్రాకెట్ ఏడేద్దామని దిక్కుమాలని ఆలోచన చేస్తామా? ఎందుకంటే మొత్తం గ్రహాలన్నీ తిరుగుతారు పని లేక మనుషులు. ఉన్న గ్రహంలో మనం తిన్నగా ఉన్నాము. మనం ఇక్కడ ఉన్న గ్రహంలో భూగ్రహంలో ఉన్నట్టుగా లేము, మనం శని గ్రహాల్లో ఉన్నాం. మనం అసలు మన ప్రవర్తన బాగుందా? మనం 10 మందికి ఉపకారం చేస్తున్నాము, మనం మనశ్శాంతిగా ఉన్నాము. మన అంగారకుడి మీద కాలెట్టా, ఆగ్నేయంలో వేలెట్టా, దేనికండి ఇవన్నీ? ఓ కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు దీనికోసం ఖర్చు పెట్టేసి మానవుడు సాధించాడు, ఎవడు సాధించాడు? అత్తాకోడలు సాధించుకుంటూ కూర్చుంటే ఇంకా సాధించడం ఏమిటి? ముందుకి సాధించడం మీద దృష్టి పెట్టాలి. ఈ సాధింపులు వేధింపులు మానేయాలి. తర్వాత ఎన్నైనా సాధించవచ్చు. గతి సందమామతాకెను మతి పాతాళమునకు కృంగే. పూర్వకవులు చెప్పిన మాట. మన గమనం ఏమో చంద్రమండలం దగ్గరికి వెళ్ళింది, మన మనసు పాతాళంలోకి వెళ్ళింది. ఎందుకు ఈ చంద్రమండలం మనకి? కొన్ని ఇంత చేసి చంద్రుడి నుంచి ఏమైనా నేర్చుకున్నామా? ఆ సూర్యచంద్రులు సహజంగా సేవ చేస్తున్నారు, ఆ పువ్వులు సహజంగా సుగంధాన్ని వెదజల్లుతున్నాయి, వ్యాపింపజేస్తున్నాయి, నదీ నదాలు సహజంగా నీటిని ప్రవహింపజేస్తున్నాయి. ఇంత సహజంగా ఉన్న ప్రకృతి నుంచి మనం నేర్చుకోవద్దా? అదే చంద్రుడి నుంచి ఏం నేర్చుకున్నారు అంటాడు జాషువా. ఆయన రాసిన ఒక కావ్యంలో ఒక ముసలావిడ సర్వము త్యాగం చేసుకున్నాడు. పెళ్ళే చేసుకోకుండా జీవించింది ఆవిడ. సమాజం కోసమే చేసుకున్నాడు. ఒక ముసలావిడ, మరి పేదావిడే, ఏం సంపన్నురాలు కాదు. ఎందుకంత త్యాగం చేసావు అంటే, ఏను పరోపకారమునకై తను వెళ్ళ వ్యయించినాను. మహాకవి పద్మభూషణ్ జాషువా పద్యం. ఏను పరోపకారమునకై తను వెళ్ళ వ్యయించినాను. అజ్ఞానులు దాచుకొందురు క్షణ క్షణ కర్కశ తైల యంత్రము ఎవ్వాని బలంబు పిండదు. క్షణ క్షణ కర్కశ తైల యంత్రము ఎవ్వాని బలంబు పిండదు. ఒక పక్షమునం కృషించు చంద్రుడు మానునే విశ్వలోక సదనానకు సున్నముగొట్టు చేతలన్ మానునే అంటాడు జాషువా మహత్తర. ఆ ముసలావిడ ఉంటుందండి, అప్పటికే సేవ చేసి కృషించిపోయినావిడ. ఎందుకమ్మా, ఒక్కతివే కదా, నీ కోసం ఏదైనా దాచుకోవచ్చు కదా, ఎందుకంత ధార పోస్తున్నావంటే, ఏను పరోపకారమునకై పరోపకారమునకే తను వెళ్ళ వ్యయించినాను. నా శరీరాన్ని అంతటిని నేను పరోపకారం కోసమే ఖర్చు పెట్టాను అని చెబుతోంది జాషువా నాయిక. ఆవిడ ముసలిదా, మనం ముసలివాళ్ళమా? మన దృష్టిలో నాయిక అంటే ఎర్రటి పెదవులు లిప్స్టిక్ పూసేసి ఓ కనుబొమ్మలో కనురెప్పలో ఏమీ తెలియకుండా ఏదో అర్ధనగ్న వేషాలతో ఉంటే నాయిక. కానీ నిజమైన నాయికలు ఎవరంటే ఇంకో జాషువా కావ్యంలో ముసలావిడే నాయిక. త్యాగం చేసిన వాళ్ళు నాయకులు అవుతారు, కానీ అందంగా ఉన్నవాళ్ళు నాయకులు ఏమిటి? ఇది ఎక్కడిది? గోడ మీద బొమ్మకు కూడా రంగేస్తే అందంగానే ఉంటుందండి. అందమా నాయకత్వాన్ని నిర్ణయించేది? బుద్ధి చందమా? ఏను పరోపకారమునకే తను వెళ్ళ చేయించున్నాను. అజ్ఞానులు దాచుకొందురు. స్పష్టంగా చెప్పింది, వేదంలో చెప్పిన మాట చెప్పాడు జాషువా. వేదంలో చెప్పిన మాట చెప్పాడు. యావద్భయత్రం తావత్ స్వత్వంకి దగ్గర అధికం యో అభిమన్యత సస్తేను దండమరహతి అని వేదం చెప్పింది. దాచుకున్నవాడు దొంగే అని వేదం చెబితే అజ్ఞానులు దాచుకొందురు అన్నాడు జాషువా. ఇప్పుడు వైదిక ధర్మానికి అనుకూలమా, జాషువా వ్యతిరేకమా? అందులో చెప్పింది ఆయన చెప్పాడు. అంతేకాదు, క్షణ కర్కశ తైల యంత్రము కాలయంత్రము ఎవ్వాని బలంబు పెట్టదు. కాలం గడిచిపోతూ ఉంటే, క్షణక్షణం గడిచిపోతూ ఉంటే ఎవ్వడు బలమైనా తగ్గిపోవలసిందే. ధాతుషు క్షీయమాణేషు సమకశ్యన జాయితి. ధాతువులన్నీ క్షీణించిపోతుంటే మనిషికి శాంతగుణం కాకపోతే పౌరుషం ఎక్కడి నుంచి వస్తుందండి? 20 ఏళ్లప్పుడు చేసిన పనులు మనం 60 ఏళ్లప్పుడు చేయగలమా? మరి 60 ఏళ్ళు వస్తాయని తెలీదా? మన నాన్నగారికి రాలేదా, తాతగారికి రాలేదా, అమ్మగారికి రాలేదా, అమ్మమ్మ గారికి రాలేదా? మన నాన్న దేవతలవా? ఈ మాత్రం తెలీదా?
వచ్చేలోగా ఏం చేసుకోవాలో కూడా తెలియదా? కాస్త పుణ్యం సంపాదించుకోవాలని తెలియదా? స్వచ్ఛందంగా సంస్థల్లో చేరి సేవ చేయాలని తెలియదా? దానికోసం డబ్బు ఖర్చు పెట్టాలని తెలియదా? ఈ మాత్రం తెలియదా? అందులో కూడా మళ్ళీ కీర్తి ఆశిస్తారు విచిత్రంగా. నాకు గుర్తింపు లేదు, నాకు గౌరవం లేదు, నన్ను వేదిక మీదకి పిలవలేదు, నాకు దండగ లేదు, నన్ను ఎప్పుడు ప్రెసిడెంట్ చేయలేదు. చేయకపోతే ఏమైందా? ప్రెసిడెంట్ పని లేక సేవ చేసిన సంతృప్తి మిగలాలి కానీ నాకేదో గుర్తింపు లేదు, గౌరవం లేదు. ఎందుకంటే నాకు గుర్తింపు వల్ల ఏమొస్తుంది? గుర్తింపు ఉండేదేమో పావు గంట, అరగంట పనులు, ఒక రోజు 2 రోజులు. శాశ్వతమైన గుర్తింపు ఉండాలి అంటే మనలో మనకి ఆనందంగా ఉండాలి, మనతో మనం క్రీడించాలి. యస్వాత్మరతిరేవస్యాదాత్మతృప్తశ్చ మానవక తస్య కార్యం న విద్యతే అంటాడు భగవద్గీతలో. తనలో తాను ఆనందంగా ఉండేవాడికి లోకంలో చేయవలసిన పని అనేది ఏదీ లేదు పో అన్నట్టే. ఇవన్నీ ఆనందం కోసమే చేస్తున్నాం. వాడు ఆనందంగా ఉండడానికి చేయాల్సింది ఏముంది? ఏం లేదు. ఆ ఆత్మానందం కలగాలంటే సేవ చేయాలి, త్యాగం చేయాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి. దానికే జాషువా నాయిక 70-80 ఏళ్ళ ఆవిడ చెబుతోంది. ప్రతి గానుగ యంత్రాన్ని చూడండి, పూర్వం పల్లెటూరులో ఉండేది కదా, ఇప్పుడైనా మిషన్లు చూసినా అర్థమైపోతుంది. తిరుగుతూ ఉంటే ఆ నూనెంతా పిండి ఇట్లాది. అలాగే మన ఆయుర్దాయాన్ని ప్రతిరోజు సూర్యుడు చంద్రుడు పిండి ఇట్లా ఏ రోజుకి ఆ రోజే. 50 ఏళ్ళు దాటేయండి, పుట్టినరోజులు ఏమనుకుంటాం మనం? 60 ఇచ్చింది, 70 ఇచ్చింది అనకూడదండి. అదేమిటండి 60 రావడం 70 రావడం ఏంటండి? 80 అని పెట్టుకుని ఇంక 20, 70 వచ్చింది ఇంక 10, ఇంకా 5, ఇంకా 4, ఇంకా 3, రేపే అనుకుంటే వాడు సుఖంగా ఉంటాడు. ఎవడు మృత్యువుని రోజుకు ఒక్కసారైనా 5 నిమిషాల పాటు గుర్తు చేసుకుంటాడో వాడు తప్పు పని చేయడు అని వేయి పడగల నవల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు. మనం రోజు పడుకునే ముందు దేవుడి కంటే ముందు మృత్యువును గుర్తు చేసుకుందాం, నష్టమేం లేదు. మృత్యువును గుర్తు చేసుకోవడమే ముఖ్యం. మృత్యువు కూడా దైవమే, మృత్యు దేవత అంట. ఈ క్షణం పోతే అనుకోవాలి మనిషి. తెల్లారు లేవకపోతే అప్పుడు వెంటనే రాత్రి నిద్ర పట్టే వరకు జపం చేస్తాడు, ఖచ్చితంగా మోక్షం వస్తుంది. తెల్లారితే 3 పనులు ఉన్నాయి. వాడు ఎవడో 10,000 ఇవ్వాలి, వీడికి ఎవడికో 10,000 ఇవ్వాలి. ఈ దరిద్రపు లెక్కలే ఎంతసేపు. వీడు లెక్క భగవంతుడు తేల్చేశాడనే విషయం వీడికి తెలియదు. వాడికి 10,000 ఇవ్వాలి, వీడు 10,000 ఇస్తాడు, ఈ లెక్కలు వేసుకుంటాడు. తెల్లారితే ఈ మనిషే ఉండడో, ఎవడికో 10,000 ఇవ్వాలి, వీడు బయటకు తీసేయడానికి. రాత్రి వేసుకోవాల్సిన లెక్కలేవి కాదండి. తెల్లారితే ప్రాణం పోతే ఉండం కదా. అప్పుడు అయితే ఇప్పుడు ఏం చేయాలి? జపం చేయాలి, ఇంక చేయవలసిందే లెక్క. అందుకే 11ంటికి ఎవరికి మాత్రం ఏం చేస్తాం? ఇది మనిషి ఆలోచించాలి. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతారు, మృత్యువు గురించి 5 నిమిషాలు మనిషి ఆలోచిస్తూ తప్పు చేయడు అంటాడు. మనం మృత్యువు తప్ప అన్ని విషయాలు ఆలోచిస్తాం, కానీ లోపల ఉండేది మృత్యు భయమే. ఆ మృత్యు భయం తప్పించుకుందుకే మనం ఎలాగో ఉండమని తెలుసు కాబట్టి మనకు ఒక కొడుకో కూతురో ఉంటే మన పేరు మీద వాళ్ళు కొనసాగుతారు కదా అనుకుంటాం. అది కూడా పిల్లల గండం కూడా మృత్యు భయం నుంచి తప్పించుకోవడానికే భాగవతం చెబుతుంది. మృత్యు భయం నుంచి తప్పించుకోవడానికే మనిషి సంసారం పెంచుకుంటాడు. తోడు నీడ తోడ పేడ ఈ కబుర్లన్నీ మృత్యు భయం వల్ల చెబుతాడు. ఇవన్నీ నిజాలు కావు, అబద్ధాలు. తాను పోతాను అని తెలుసు కాబట్టి, తాను కొనసాగాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి కొడుకునో కూతురునో కంటాడు. మళ్ళీ వాళ్ళకి పుట్టిన వాడు నా వాళ్ళు అనుకుంటే ఈ వెర్రి మొహానికి ఏదో సంతృప్తి. వాళ్ళు ఎవ్వరూ ఈయన వాడు కాదు, ఈయన పైకి ఎడితే కూడా వచ్చేవాళ్ళు లేడు, కనీసం ఈయన కాపాడేవాళ్ళు లేడు. ఇక్కడ నీళ్లు కూడా పోస్తాడో లేదో తెలియదు. వాడి మీద పడి వీడు ఏడుస్తాడు. ఈ ధోరణి నుంచే మనం బయటపడాలి. ఆ ముసలావిడిలాగే ఆలోచించారు, జాషువా కథానాయకులాగే. ఆవిడ ఇంకొక మాట చెప్పాడు, ఆయన చంద్రుని గురించి చెప్పాడు. ఒక పక్షమునను కృషించు చంద్రుడును మానునే విశ్వలోక సదనానకు సున్నము కొట్టు చేతను. చంద్రుడిని చూడండి మీరు. దాన గుణానికి చంద్రుడిని ప్రతినిధిగా ఎందుకు చెబుతున్నారో గమనించండి. చంద్రుడు 15 రోజులు వృద్ధిలో ఉంటాడు, శుక్లపక్షంలో 15 రోజులు కృషిస్తాడు. మన అందరికీ తెలుసు. ఇప్పుడు కృష్ణపక్షమే, ఇప్పుడు కృషిస్తాడు ఖచ్చితంగా, బహుళపక్షం కదా. కానీ ఈ కృషించే రోజుల్లో కూడా ఎంత వీలైతే అంత వెన్నెలని విశ్వానికి పంచిపెడుతున్నాడా లేదా? నా ఆయుర్దాయం అయిపోతుంది, నేను కృషించిపోతున్నా, ఇవి ఉన్న వెన్నెల దాచుకుందాం, పెట్టిలో పెట్టేద్దాం, వెన్నెలను స్టేట్ బ్యాంక్ లో పెడితే ఏమైనా వడ్డీ ఇస్తారేమో అని చంద్రుడు ఆలోచించలేదే. ఎంత వీలైతే అంతా పంచిపెట్టేద్దాం, ఎలాగో కృషించిపోతున్నాం కదా అని పంచిపెట్టేశాడే. దాన్నే జాషువా ఏమన్నా అంటే, కవి కాబట్టి చంద్రుడు వెన్నెలను పంచిపెట్టేటువంటి పేపర్లో వార్త. విశ్వలోక సదనానకు సున్నము గొట్టు చేతలన్ అన్నాడు, అది కవిత్వం. ప్రపంచానికి సున్నం వేసాడు అన్నాడు, అది కవిత్వం. సింహసంఘ సభ్యుల్లో చాలా మందికి కవిత్వం అంటే తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కాబట్టి చెబుతున్నారు. ఏది కవిత్వం ఏది కాదు, మామూలు మాట ఏది, కవిత్వం ఏది అంటే చంద్రుడు వెన్నెలని పంచును. ఇది శాస్త్ర విజ్ఞాన శాస్త్రంలో ఉండే వాక్యం. చంద్రుడు వెన్నెలను పంచుతాడు, కానీ చంద్రుడు ప్రపంచానికి సున్నం వేస్తున్నాడు, వెళ్ళేస్తున్నాడు, ఇంటికి వెళ్ళేసినట్టుగా అన్నం కవిత్వం. అదే భావాన్ని మరొక రకంగా ఉపమానంతో అందంగా చెప్పడమే కవిత్వం. అంతకంటే మాకు ఉద్యోగం ఇచ్చారండి అనడం మామూలు మాట. మా ఇంట్లో దీపం పెట్టారండి అన్న కవిత్వం. దీపం పెట్టారండి,
అంటే ఎవడో వచ్చి ఊరికే టార్చ్ లైట్ పెడితే పెట్టినట్టు కాదు. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తే, ఉపాధి కల్పిస్తే దీపం పెట్టినట్టు. మీ ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే నచ్చ చెప్పారండి, అది మామూలు మాట. మా కాపురం నిలబెట్టారండి, అది గొప్ప మాట. ఈ నచ్చ చెప్పడం మామూలు మాట, కాపురం నిలబెట్టారండి, గోపురంలో ఉన్నాడు, అది గొప్ప మాట. ఇదే మామూలు మాటకి కవిత్వానికి తేడా. కాస్త గుబాడింపు. అలాగే విశ్వలోక సదనానికి సున్నమ్మ కొట్టు చేతలు. అందుకే మనకి చంద్రుడికి సంబంధించిన ఒక పండుగని మనం అందరం జరుపుకుంటామండి. ముఖ్యంగా లయన్స్ క్లబ్ సభ్యులు ఈ మాట దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంత పెద్దవాళ్ళు ఉంటారు ఎక్కువ. 60 దాటాక కూడా షష్ఠి పూర్తి తర్వాత కూడా మనం చేసుకునే పండుగ ఉంటుంది, సహస్ర చంద్ర దర్శనం. అది సరిగ్గా లెక్క చెప్పాలి అంటే మనకి 80 ఏళ్ళు 90 ఏళ్ల పద్ధతిలో బాగా అర్థమవుతుంది కూడా చెప్తున్నాం. తెలుగు వాళ్ళందరూ కూడా సహస్ర చంద్ర దర్శనాన్ని 80 సంవత్సరాల 8 మాసాలు దాటగానే చేసుకోవచ్చు. అప్పటికి 1000 పున్నములు అవుతాయి. 80 సంవత్సరాల 8 మాసాలు. మామూలుగా ఇంగ్లీష్ లెక్కల్లో పెట్టుకుంటే 80 12 960 అవుతాయి. 8 మాసాలంటే 8 968. మరి మిగిలిన 32 సంగతి ఏమిటండి అనొచ్చు. కానీ మనకి తెలుగు సంప్రదాయం ప్రకారం లెక్క ఏమిటంటే, వైదిక సంప్రదాయం ప్రకారం ప్రతి 5 ఏళ్లకి 2 మాసాలు అదనంగా వస్తాయి. అధిక మాసాలు అంటే ఉదాహరణకి ఈ సంవత్సరం ఆశ్వీజ మాసం అధికం. ప్రతి 5 ఏళ్లకి 2 మాసాలు వస్తాయి. అంచేత 80లో ఎన్ని 5లు ఉన్నాయి? 16 5లు ఉన్నాయి. అంచేత 16 ఏళ్ళు 32 అదనంగా వస్తాయి. కాబట్టి 80 ఏళ్ళు ఎవరికైనా నిండాయి అంటే 80 12 960తో పాటుగా ఇంకో 32 కూడా నిండినట్టే. పున్నములు చూడటం ముఖ్యమే, నెల రోజులు ముఖ్యం కాదు, పున్నములు చూడటం ముఖ్యం. మరి నెలకు పుణ్యం ఉంటుంది కదా, అధిక మాసంలో కూడా పుణ్యం ఉంటుంది, మామూలు మాసంలో కూడా పుణ్యం ఉంటుంది. అందుకని ఆ 960 32 992 తర్వాత 8 మాసాలు 8 కలిపితే అయిపోయింది. అంటే 80 సంవత్సరాలు 8 మాసాలు దాటిన తర్వాత ఏ రోజునైనా చేసుకోవచ్చు. 100 ఏళ్ల లోపు వెంటనే చేసుకుంటే మంచిది. తర్వాత ఎంతకాలం ఉంటారో తెలియదు. కానీ చేసుకునేటప్పుడు ఏం చేయాలి, అసలు చేసుకునే సంకల్పంతో ముందు నుంచి ఏం చేయాలి అంటే 1000 పున్నములు నిజంగా చూడాలి ముందు. అసలు దాన ధర్మాలన్నీ పక్కనట్టండి. ఒక అనుభూతి కోసం, ఒక ఆహ్లాదం కోసం, ఒక ఆనందం కోసం మనం పున్నము నాడు ఖచ్చితంగా భార్య భర్త పిల్లలతో సహా డాబా ఎక్కేయాలి. ఒక 10 నిమిషాలైనా సరే. రాత్రి భోజనం చేసాక శుభ్రంగా 9కు 9:30కు 10కు ఒక్కసారి డాబా ఎక్కలేమండి. ఒక్కసారి అపార్ట్మెంట్ ఉన్న పోనీ 5వ అంతస్తు వెళ్ళిపోదామండి. ఒక్క 10 నిమిషాలు. ఏ కొంపలంటుకు పోయి ఈలోపు టీవీ చూసేది ఏమిటండి. అర్ధరాత్రి ఎక్కుదామండి, మరింత బాగుంటాడు చంద్రుడు. 1 గంటకు చూస్తే మరీ బాగుంటాడు పున్నమ నాడు. ఒక్క 10 నిమిషాలు చూసి దండం పెట్టుకుని అప్పుడు ఏం చేయమన్నారంటే, ఆ మర్నాడు ఒక్క జత బట్టలు ఎవరికైనా దానం ఇవ్వమన్నాడు. మగాళ్ళకైతే పంచే కండువా లేదా ప్యాంటు చొక్కా ఈ కాలాన్ని బట్టి. అలాగే ఆడవాళ్ళకైతే చీర రింక లేదా వారు వేసుకునే దుస్తులేవో అది పేదవాళ్ళకి ఇవ్వాలండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇవ్వనగానేనండి మా ఆడపడుచు, మా మరదలు, మా తోడోళ్ళు ఈ దరిద్రపు మాటలండి. కానీ నీ ఆడపడుచు, నీ తోడోళ్ళు, నీ మరదలు ధనవంతులు, నువ్వు ఇవ్వక్కర్లేదు. ఇచ్చిన వాళ్ళకి నచ్చవు. ఇచ్చారులే అని మాట్లాడతారు. పేదవాళ్ళకి ఇవ్వాలి. మన మేడల పక్కనే గుడిసెలు ఉంటాయండి. తిన్నది అరక్క మనం బాధపడుతున్నాం, తినడానికి లేక వాళ్ళు బాధపడుతున్నారు. మేడల మీది మేడలకు మేటి దొరల్ ధనరాజులు సాగర ఘోష కావ్యంలో రాశాను ఈ వైపరీత్యాన్ని గురించి. మేడల మీది మేడలకు మేటి దొరల్ ధనరాజులు ఇండ్లలో గూడి సమస్త భోగములు కూటికి నోసరు 2 పూటలు. మేడల మీద మేడలకు మేటి దొరల్ ధనరాజులు ఇండ్లలో గూడి సమస్త భోగములు కూటికి నోసరు 2 పూటలు. వాడగలేరు చక్కెర చపాతియో రొట్టెయో కుక్కు గొందురు. వాడగలేరు చక్కెర చపాతియో రొట్టెయో కుక్కు గొందురు. ఈ వాడిన జీవితములకు 100 కోట్ల ధనములేలయ. ఈ వాడిన జీవితములకు 100 కోట్ల ధనములేలయ. మేడ మీద మేడ కట్టుకున్న వాళ్ళంతా దయచేసి ఆలోచిద్దామండి. కోటీశ్వరుడు ఎవడైనా 2వ పూట అన్నం తింటున్నాడా? చపాతి అది కూడా ఒకటే, 2వది ఉంటే బరువు పెరుగుతాడు. అందులోకి చట్నీ ఉండడానికి వీల్లేదు, బీపీ, అందులో పంచదార వేసుకుందుకు వీల్లేదు, షుగర్. ఎందుకయ్యా నీ 100 కోట్ల పని లేక ఒక చపాతి? ఉన్నవాడికేమో తిన్నది అరగడం లేదు, లేనివాడికి తినడానికే లేదు. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం కావాలి? సమాజంలో శాంతి ఎలా నెలకొనాలి? ఖచ్చితంగా ఉన్నవాడు లేనివాడు పోషించాలి, వేరే చెప్పక్కర్లేదు. అంటే దానానికి ఎప్పుడు ప్రాథమికమైన లక్షణం ఏంటంటే కులము, మతము, ప్రాంతము, పుణ్యతిథి, కాశీనగరం చూడకూడదండి. పనికిమాలిన ఆలోచనలు ఇవన్నీ. అది పెద్ద ముఖ్యమైన విషయం కాదు. అక్కడ చేస్తే పుణ్యం, ఇక్కడ చేస్తే పుణ్యం. ఏకాదశి నాడు కాదమ్మా, రాకాదశి నాడు చేసిన పుణ్యమే. దానం చేయడానికి ఉండాల్సిన అర్హత ఒకే ఒకటి, ఇచ్చేవాడికి ఎక్కువ ఉండాలి, పుచ్చుకునేవాడికి తక్కువ ఉండాలి. చాలు. అక్కడ ఇచ్చేయడం, సమయం కూడా చూడక్కర్లేదు.
అసలు దానానికి లెక్క అయితే కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి చెప్పొద్దట. ఈ చేతిలోకి మార్చామంటే బుద్ధి మారిపోతుంది. అంత రహస్యంగా చేయమన్నారు, అంత వెంటనే చేయమన్నారు. దీనికి మళ్ళీ ముహూర్తాలు వెతుకుతారు, ప్రదేశాలు వెతుకుతారు. అక్కడ చేస్తే ఫలం ఏమిటి, ఇక్కడ చేస్తే అసలు ఫలం ఆశించి దానం చేస్తున్నామంటే ఇది వ్యాపారం, అది దానం కాదు, ఇట్స్ ట్రాన్సాక్షన్. అది వ్యాపారం, అది లావాదేవీ. నీకేమిస్తా నాకేమిస్తా. లేకపోతే ఫలం ఎందుకంటే దానానికి ఆశించడం, దానంలోనే ఆనందం ఉంది కదా, ఫలం ఎందుకంటే ఆశిస్తున్నాం. అంటే ఏది వదిలిపెట్టినా ఏదో ఒకటి ఆశించాలి. ఇటువంటి వాడు విసర్జన చేసినా కూడా ఏదో ఆశిస్తారని అంటే బాగుండదు కానీ అనేస్తాను. ఏది వదిలిపెట్టినా ఏదో ఒకటి ఆశించాలండి. ఏం ఆశించకుండా వదిలిపెట్టలేమా? ఏమీ ఆశించకుండా వదిలిపెట్టిన వాడే ఏమీ ఆశించకుండా శరీరం కూడా వదిలిపెట్టి హాయిగా దివ్యలోకానికి వెళ్ళిపోతాడు వైకుంఠం. ఏదో ఒకటి ఆశించడం ప్రతిదాని నుంచి, దాంట్లో నుంచి ఇంకా తిథులు వారాలు నక్షత్రాలు మా ప్రాణం తీయడం. ఏది గొప్పది, ఏది ఆ గొప్ప దాని కోసం ఇవ్వడానికి 10 రూపాయలు దాచిపెడతాడు. ఈలోపు ప్రాణం పోతుంది. అమావాస్య నాడు పోతాడు. అన్నీ తెలిసిన వాడు అమావాస్య నాడు పోయాడు, ఏమి ఎరగిన వాడు ఏకాదశి నాడు పోయాడు అని వీడు అమావాస్య నాడు పోతాడు. దానం ఇద్దామని అనుకోడు, ఇచ్చేయారు వెంటనే. అందుకే మేడల మీద మేడ కట్టిన వాళ్ళకి తినడానికి తినది అరగడం లేదు. పంచదార వేసుకోలేదు, చపాతో రొట్టో ఒకటో రెండో కూకుంటారు, అంతకంటే అరగదు. దానికి మళ్ళీ ఆయాసపడిపోతారు. దీనికి ఇన్ని కోట్ల జీతాలు మనకు డబ్బు ఇంత అవసరం అండి. అదే మనమే ఆ బడుగు బలహీన వర్గాలను పోషించాలి, వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి అంటే లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చేస్తున్నాయి, ఎంతవరకు చేస్తున్నాయి. వాళ్ళకి ఇస్తే వాళ్ళ ద్వారా ఎంత జరుగుతుంది, మనకి పేరు దక్కుతుంది, పుణ్యము దక్కుతుంది, అక్కడ కార్యక్రమం నడుస్తుంది. కంటి చికిత్సలని, రకరకాల శస్త్రచికిత్సలు, రకరకాల సేవాభావాలు, సేవా కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నారు. ఎంతో మందికి వృత్తి సంబంధమైన పనిముట్లు ఇస్తున్నారు. వారి పేరు మీద నేనే చాలాసార్లు నేను పెడితే నా చేతి ఇప్పించారు. పుణ్యం నాకు దక్కింది, సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నా నేను సరదాకి. నాకు కూడా పుణ్యం దక్కిందని అనుకున్నాను. ఇటువంటి వాటికి మనం సాయం చేయాలి, మనం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏం ఆశించద్దు, ఇంకా హాయిగా ఇచ్చేసామంతే ప్రశాంతంగా ఉంటాం. ఒక క్షణం కాదు, జీవితం అంతా ప్రశాంతంగా ఉంటాం. అందుకని ఉన్నది దాచుకోవడం వల్ల అన్నం వరక్కపోవడం తప్పితే ఏం లేదండి. ఇచ్చేసేస్తే హాయిగా ఉంటాడు. ఆ దృష్టితో మనం చేయడం కోసం సహస్ర చంద్ర దర్శనంలో ఏం చెప్పారంటే, ప్రతి పుణ్యమ నాడు పుణ్యం చంద్రుని చూసి మర్నాడు ఎవరికైనా ఒక్క జత బట్టలు దానం. ఇలాగ 1000 పుణ్యములు దానం ఇచ్చిన వాడే సహస్ర చంద్ర దర్శనం చేసుకోవడానికి యోగ్యుడు. గమనింతురుగాక. ఊరికి షష్ఠి పూర్తి తర్వాత ఏదో పండుకుందాని మళ్ళీ క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడేసి ఊళ్ళో వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి ఓ 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేసి పార్టీ ఇచ్చేసి నేను సహస్ర చంద్ర దర్శనం చేసా, ఏం పల్లెని మాటలు ఇవన్నీ. 10 లక్షలు ఖర్చు పెట్టావు, నీకు ఏ చంద్రుడు దర్శనం ఇవ్వలేదు, నీకు పుణ్యం రాదు. అనుమానం లేదు. నాకు ఇలా మొహమాటం లేకుండా మాట్లాడమే అలవాటు. ఇది నిజం, ఇది శాస్త్రం, ఇది సత్యం. 1000 పుణ్యములు చూడనివాడు, 1000 పుణ్యములు జతబట్టలు చెప్పిన దానం చేయని వాడు సహస్ర చంద్ర దర్శనం చేసుకోవడానికి యోగ్యుడు కాదు. అనవసరం నోరు మూసి కూర్చోడమే. మరి ఏదో జరిగిపోయిందండి నరసింహారావు గారు, ఇప్పటికే అయిపోయింది, ఏం చేయమంటే మార్గం ఉంది. మన సంస్కృతిలో ప్రతిదానికి మార్గం. కనీసం ఈ సహస్ర చంద్ర దర్శనం నాడైనా బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టడం మానేసి 1000 జతల బట్టలు బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకి దానం చెయ్యాలి. అటువంటి వాడు సహస్ర చంద్ర దర్శనం చేసుకోవడానికి యోగ్యుడు. మళ్ళీ బంధుమిత్రులు, భోజనాలు, క్యాటరింగ్లు ఇవన్నీ వద్దండి. అలంకరణలు, పెద్ద పెద్ద ఏసీ హాల్స్ బుక్ చేయడం, అక్కడి నుంచి అందరూ రావడం, 1/2 కేజీ తినడం, 16 కేజీలు పారేయడం, ఫ్రైడ్ రైసు, లెమన్ రైసు, పులిహోర రైసు, ఆ రైసు మొత్తం 16 రైసులు పెట్టడం. ఎక్కడ రైసు మిల్ అంతా పట్టుకొచ్చి ఈ దరిద్రపు ఆలోచనలే మానేయాలి. ఎందుకంత ఖర్చు? ఎవరిని సంతోషపెట్టడానికి మాత్రమా? నిజాయితీగా ఆలోచిద్దాం. ఎవరిని సంతోషపెట్టాలి? ఇవాళ పెళ్లిళ్ళ పేరు మీద ఒక్కొక్కరు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏ కూతుర్ని, ఏ అల్లుడిని, ఏ కొడుకుని, ఏ కోడను సంతోషపెట్టడానికండి ఇవన్నీ. ఎందుకు ఇంత ఖర్చు? పైగా ఎంత వేస్టేజీ, విపరీతమైన వ్యర్థం. ఇదంతా గొప్ప గొరిగించుకోవడమే. ఆయన చేశారని నిజంగా 16 పదార్థాలు పెట్టారు. కుక్కల పాలయ్యాయి. తిన్నదెవరు? కుక్కలు తిన్నాయి. కుక్కలుగా విందు మనుషులుగా. కుక్కలు కూడా తినవు, ఎందుకంటే మనం ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి పారేస్తాం. అవి కూడా తినవు. కనీసం అది కూడా పోయిన పదార్థం వేరే, సంచి వేరే పదార్థం అనుకున్న మూటలు కట్టి పారేస్తాం. అసలు మనం పారేసే వరకు మనం ఉంటే కదా వాళ్ళకి అప్పగించేస్తారు. వాడు శుభ్రంగా డాబా నుంచి కింద పోసేస్తాం.
ఎందుకు వస్తుంది ఇదంతా? ఈ పర్యావరణం ఈ రకంగా ప్రకృతిని మొత్తం మనమే పాడు చేసేసి, సునామీ వచ్చిందండి, తుఫాను వచ్చిందండి, భూకంపం వచ్చిందండి, మా అపార్ట్మెంట్ కిందకి నీళ్లు వచ్చేయండి, వాళ్ళు ఎక్కువ పడ్డాయండి, చలి ఎక్కువ, అన్నీ ఎక్కువే ఉంటాయి. మనం ఎందుకు మనం అన్నీ ఎక్కువే చేస్తున్నట్టు, దరిద్రం అంతా ఎక్కువ చేస్తాం. మన సంస్కృతిని మర్చిపోయాం పూర్తిగా. చేయవలసిన విధానం ఇది కాదు. అసలు ఇంతమందికి భోజనాలు పెట్టక్కర్లేదు. చంద్ర దర్శనం అంటే బట్టలు పెట్టాలి, అది కూడా పేదవాళ్ళకి, బంధువులు కాదు. ఒక్క బంధువుని పిలవాల్సిన పని లేదు అసలు. కొడుకు కోడలు ఉండి చేస్తారు గౌరవంగా, అంతే. ఏదో దగ్గర వాళ్ళని ఆడపడుచుని పిలుచుకోవచ్చు, దానికి ఉంది మర్యాద. అది కూడా ఏదో బహుమతుల కోసం కాదు, మర్యాద, కేవలం మర్యాద. వాడు కూడా ఏమి ఆశించకూడదు. పేదవాళ్ళకి ఏమి ఇచ్చినా పేదవాళ్ళకి. అప్పుడు చూడండి, మీకు సామ్యవాదం అనేది అప్రయత్నంగా మనం హృదయపూర్వకంగా అమలు చేసేయలేదా దేశంలో? ఉన్నవాడు లేనివాడికి ఇస్తూ ఉంటే తిరుగుబాటు ఎందుకు వస్తుంది? అసలు తుపాకీలు పట్టాల్సిన పనే ఉందండి. ఇవాళ ఈ పేదరికం మరింత పెరిగిపోతుంది. ధనవంతులు మరింత పెరిగిపోతున్నారు. మధ్యలో అమాయకులైన యువకులు తుపాకులు పట్టుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక. ఈ మొత్తం వ్యవస్థ కుళ్ళిపోవడానికి మన పిసిరుగొట్టుతనం, మన కక్కుర్తి కారణం కాదండి. దయచేసి ఆలోచిద్దాం. మనం ఒక్కడైనా మారలేమా? ప్రపంచం అంతా మారక్కర్లా. ఇంత సంక్షోభాన్ని సృష్టించాలా మన స్వార్థం కోసం, మన బంధువుల కోసం, మన కుటుంబాల కోసం, మన మిత్రుల కోసం? ఇంత స్వార్థం అవసరం? మరి మన సంస్కృతి చెబుతున్నది అది కాదే. హాయిగా ఇచ్చి పారేరా అని చెబుతుంది. పైగా మనకి ఎన్ని ఆదర్శాలంటే మన తెలుగు వాళ్ళలోనే, ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, మన తెలుగు వాళ్ళలోనే. డొక్కా సీతమ్మ గారు, తూర్పుగోదావరి జిల్లా, సాధారణ బ్రాహ్మణ కుటుంబం, సాధారణ ఐశ్వర్యవంతులు కాదండి వాళ్ళు. ఆవిడకి బాల్య వివాహం అయింది. ఆ భర్త ఎంత గొప్పవాడంటే, నాకు అందరికీ అన్నం పట్ట, ఇలాగే పెళ్లి రోజునాడు అడిగట్టారు, ఏమేమి నీకేం కావాలి సీత అన్నట్ట. అంటే ఆవిడెందుకు విచిత్రంగా తనకంటూ ఒక్క మనిషి అడగలేదండి. నాకు మా అమ్మ నేర్పిందండి, మా ఇంటికి ఎవరన్నా వస్తే అన్నం పెట్టేవాళ్ళు, మనం కూడా ఎవరు వచ్చినా కులభేదం లేకుండా అన్నం సమయానికి వస్తే అన్నం పెట్టి పంపిద్దామండి, దానికి మీరు సహకరిస్తారంటే విధాన నీకోసమేం కోరలేదు, జనం కోసం కోరవు, ఇదేం కోరికే, నా ఆస్తులన్నీ అమ్మేసైనా సరే నీ కోరిక తీరుతాను. సీతమ్మ గారి భర్త నిజంగా సీతాపతి రామచంద్రమూర్తి, ఆ మహానుభావుడు రామచంద్రమూర్తి ఒప్పుకున్నాడు. ఆయన ఇద్దరు కలిసి అన్నదానం చేశారండి. మామూలుగా కాదండి. వాళ్ళు అసలు అన్నదానం బాగా పెరిగిపోవడం వల్ల ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళంతా సీతమ్మ గారు భోజనం అని తినడం వల్ల చివరికి వాళ్ళకి బంధువుల ఇంట్లో పెళ్లిళ్ళకి శుభకార్యాలకు కూడా వెళ్ళే అవకాశం రాలేదు. దాన్ని కూడా దంపతులు ఎలా భావించారంటే, ఇంతకంటే గొప్ప పని ఉందా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో ఉపనయనమనో పెళ్ళనో 2 అక్షంతలు వేయడం కంటే ఈ వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెట్టడం ముఖ్యం కదా, అక్షంతలు మన బదులు ఇంకోళ్ళు వేస్తారో అన్నం ఎవరు పెడతారు అని ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయండి. విచిత్రంగా వాళ్ళు ఎప్పుడో ఇంకా తప్పనిసరి బాగా దగ్గర బంధువులు ఇంటో పెళ్లికి ఆ కోనసీమ లంకల్లో పడవ దాటి బయలుదేరుతూ ఉంటే ఇలా పడవ దిగట్టండి. ఆ పడవ ఎక్కుతున్న వాళ్ళు ఎక్కడికమ్మా అని ఎవరో అడిగితే, సీతమ్మ గారు ఇంటికమ్మా ఇంత భోజనం పెడతారమ్మా, చల్లని తల్లి మజ్జిగ వచ్చి పెడుతుందమ్మా చక్కగా అని ఏదో పెడుతుంటే, అయ్యో మన ఇంటికి పెడుతున్నారు వీళ్ళు, మనం అమ్మ ఇంటి దగ్గర లేకుండా ఇల్లు తాళం వేసి ఇక్కడికి వచ్చాం అని అత్యవసరంగా బంధువుల ఇంటికి వెళ్లే ప్రయాణం మానుకుని భార్యాభర్త ఆ పడవలోనే ఎక్కి ఇంటికి వీళ్ళకంటే ముందు చేరుకుని వండి వాళ్ళకి అన్నం పెట్టారండి. అది నా తెలుగు దేశం, అది నా తెలుగు జాతి, అది నా ఆంధ్ర జాతి, అది నా తెలుగువాడి ఉదార హృదయం. కలిలో ఊహలకైన కష్టము నేను తట్టుకోలేక ఈ కథ విని సాగర ఘోషలో డొక్కా సీతమ్మ గారి గురించి పద్యం రాశాను. సాగర ఘోష కావ్యం. కలిలో ఊహలకైన కష్టముకు డొక్కా సీతమన్బోలు సాధ్వుల వృత్తాంతములు, డొక్కా సీతమన్బోలు సాధ్వుల వృత్తాంతములు, ఎక్కడో వరదలందుం జిక్కు ప్రాణములు, ఎక్కడో వరదలందుం జిక్కు ప్రాణములు, ఆకలితో నార్వగ అన్నదానమున రక్షం చేసగా, ఆకలితో నార్వగ అన్నదానమున రక్షం చేసగా, అప్పులు లెక్కింపక అన్నపూర్ణయగుచున్ పూర్ణత్వమున్ పొందెగా. ఇంత మహాసాధ్వి చేసిన ఒక నిరాడంబరమైనటువంటి త్యాగం చెబుతానండి. ఇంతమందికి ఇంత దానం చేసిన ఆవిడ ఎప్పుడు ఎవరన్నా కనపడి ఏమండి మీరు అన్నం పెడతారు, ఏదో దేవుడు ఇచ్చాడు పెడుతున్నాం అమ్మా, అదో పెద్ద విషయమా, వంట టైం అవుతుంది వెళ్ళిపోయేదండి. తాను పొగుడుకోలేదు, ఎవరన్నా పొగుడుతుంటే ఊరుకోలేదు, వెంటనే ఆపేసి, చేసిన పాపం కాదమ్మా, చేసిన పుణ్యం కూడా చెప్పుకుంటే పోతుంది, చెప్పద్దు అని చెప్పి ఆపేసి, చివరికి బ్రిటిష్ ప్రభు అండి
ఆవిడ గురించి విని ఆవిడ ఫోటో కావాలని అడిగాడు. ఎందుకంటే బ్రిటన్ పార్లమెంట్లో పెట్టడానికి బ్రిటన్ పార్లమెంట్లో పెట్టడానికి మన ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో ఆ డొక్కా సీతమ్మ గారు ఉండేటువంటి ప్రాంతంలో ఆవిడ ఫోటో అడిగాడు. ఈ ఫోటో అప్పటికే భర్త పోయాడు పాపం. ఆవిడ వితంతు వేయగల తెల్ల చీర ఇలా కట్టుకుని వెనక బ్రాహ్మణ వితంతువులు ఉండేవారు కదా, ఇలాగ ఇలా వేసుకుని ఆ ముసుగుతో ఉండేవాడు. ఆ ఫోటోయే ఇచ్చారు. ఆయన తెల్ల దొర ఈ తెల్ల ముసుగు వేసుకున్న వితంతు చిత్రాన్ని నెత్తి మీద పెట్టుకుని కాళ్ళకు అద్దుకుని నీకంటే దేవతలు లేరమ్మా, నీకుంటే దేవతలు లేరమ్మా అని గౌరవించి పార్లమెంట్లో పెట్టించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎంత గౌరవం అంటే వాళ్ళు త్యాగానికి గౌరవం ఇచ్చారు. త్యాగానికి అంత గౌరవం. ఎక్కడో వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవరు, అమ్మా సీతమ్మ తల్లి నువ్వు ఉంటే నా ప్రాణం పోతుందా అని వినగానే భర్త ఈవిడ ఇద్దరూ కలిసి బయలుదేరితే ఈవిడ అన్నం కట్టించిందండి. ఆ భర్త గారు ఆ లంకల్లో గోదావరిని ఈదుకుంటూ వెళ్ళాడు. ఈ అన్నం కొండ కాస్త మజ్జిగ నెత్తి కూరగాయ ముక్క నెత్తి మీద పెట్టుకుని దాని తలపాగా గుడ్డతో చుట్టుకుని ఈదుకుంటూ వెళ్ళాడు. ప్రాణం పోతున్న వాడికి తినిపించాడు. దగ్గరుండి కులభేదం చూడలేదు. అది భారత జాతి, అది తెలుగు జాతి. అటువంటి వాళ్ళ నుంచి మనం ప్రేరణ పొందాలి. పరోపకారం అనగా సేవ. ఎందుకోసం చెప్తున్నాను ఈ మాట అంటే, ఎవరైనా దొరుకుతారు కానండి, దాత దొరకడండి ప్రపంచం. 100 మందికొక్క పండితుండును, 1000 మందికొక్క వీరుడుండు, వక్త దొరకవచ్చు 10,000 మందిలో, దాత దొరుకుటరిది ధరణియందు అని ఏదో సంస్కృత శ్లోకానికి అనువాదంగా రాసిన పద్యం. 100 మందికి ఒక పండితుడు ఉంటాడండి, పెద్ద విషయం కాదండి, దొరుకుతారు. 1000 మందికి ఒక వీరుడు ఉంటాడు, అంతా పిరిగివాళ్ళే అనుకోగల 1000 మందికి ఒకడు ఉంటాడు. పోనీ ఏదో బాగా మాట్లాడేటువంటి వక్త, పండితులందరూ వక్తలు కాదు, పండితులందరూ పాఠాలు చెప్పలేదు, మళ్ళీ వక్తలందరూ అవధానాలు చేయలేదు, అవధానం చేయాలందరూ కవిత్వాలు రాయలేదు, అవి వేరే విషయం. పోనీ అంత వక్త చూసుకున్నా 10,000 మందిలో ఒకడైనా మంచి వక్త ఉంటాడు. 10,000 మందిని కూర్చోబెట్టి 2 గంటలు హాయిగా మాట్లాడగలిగిన వాడు 10,000 మందిలో ఒకడు దొరుకుతాడు. కానీ దాత దొరుకుటరిది ధరణి. దాత దొరకడం చాలా కష్టం. ఎందుకు అంటే మనం చాలా దానాలు ఎందుకు చేస్తామంటే గుర్తింపు కోసం చేస్తాం, గౌరవం కోసం చేస్తాం. దాని గురించి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈ గుర్తింపు జబ్బు ఇది ఒక వ్యాధి కదా. ఇది ఆధునిక కాలంలో బాగా పెరిగిపోయింది. పేరు, ప్రచారం, ఇంగ్లీషులో పబ్లిసిటీ అంట. పూర్వం ఇంత ఉండేది కాదు. ఉండేది ఎందుకు కాదు, వాళ్ళే మంచి వాళ్ళని నేను అనడల్లా. ఆ పబ్లిసిటీకి అవకాశం లేవు. ఏదో ఊళ్ళో ఏదైనా జరిగితే అక్కడికి పిలిచి దండేస్తే నలుగురు చూసేవారు, కానీ కెమెరాలు లేవు ఫోటోలు తీయడానికి, మైకులు కూడా లేవు. ఈ చూసిన వాళ్ళు ఎవరికైనా చెప్తే తెలియదు, ఆ నోట వార్త వ్యాపించాలి తప్పితే వేరే రకంగా తెలియదు. ఈవేళ పత్రికలు పెరిగి, మళ్ళీ టీవీలు పెరిగి, మళ్ళీ వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు పెరిగి, ల్యాప్టాప్లు పెరిగి, మొత్తం ప్రచారం ఎలా ఉందంటే అంటే ఉగాండా వెళ్ళిపోతుంది, అంటే అమెరికా వెళ్ళిపోతుంది. అందుకని మనిషికి అవకాశాలు పెరిగేసరికి ప్రచార కాంక్ష కూడా పెరిగింది. ఇక్కడే మనుషులు ప్రచార కాంక్షను కూడా తగ్గించుకోవాలి. అందరికీ ప్రచారం కోరుకునే వాళ్ళందరికీ, నాతో సహా అందరికీ వర్తిస్తుంది, తగ్గించుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే మాట్లాడాలి. అది వెళ్ళవలసిన చోటుకి వెళుతుంది. వివేకానందుడు చెబుతాడు, ఒక మంచి ఆలోచన మనం చేసినప్పుడు, ఒకవేళ మనం కొండ గుహలో ఉండి బండరాయి అడ్డం పెట్టుకుని తపస్సు చేసుకుంటూ మంచి ఆలోచన చేసినా కూడా, ఆ వ్యక్తి అక్కడే చనిపోయినా కూడా ఆ ఆలోచన తరంగాలు కొండ గుహల్ని భేదించుకుని వెళ్ళి ఎవరికి చేరాలో వారికి చేరతాయి. అమ్మవారి ప్రణాళిక అలాగే ఉంటుంది అట్లా. అందుకే సింహసంఘ సభ్యులకి నేను ప్రసంగం ముగిస్తూ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సింహంలా బతుకుతాం. కీర్తిని, కోరికని, గుర్తింపుని ఆశించద్దు. నన్ను పిలవలేదు, దండయలేదు, అంతసేపు వాళ్లే ఉంటున్నారు, ఆ కులం వాళ్లే ఉన్నారు, మా కులం వాళ్ళని పిలవలా. దయచేసి మీరు ఎన్నికలు జరుపుతారు, నమస్కారం పెట్టి కోరుతున్నా. ఎన్నికల్లో కులం ప్రసక్తి ఎందుకు వస్తుందో ఆలోచించండి దయచేసి. మనం సింహాలమేనా? కన్నీళ్లతో అడుగుతున్నానండి, మనం సింహాలమేనా? సింహం ఓటు వేయాలంటే కులం చూస్తుందా? కులం చూడటం కుక్క బుద్ధి అండి, సింహం బుద్ధి కాదు. సింహసంఘం ఎన్నికల్లో కులం గురించి ప్రసక్తి రాకూడదు. ఎవడు దక్షుడు, ఎవడు సమర్థుడు, ఎవడు త్యాగి, అతనికి ఆ అధ్యక్ష పదవి శాశ్వతంగా ఇచ్చిన పర్వాలేదు. మనం అయిగా పక్కన ఉంటా పని చేస్తాం, ఏం పోయింది? పైగా అది పదవి అంటే పెద్ద నెత్తి మీద తలనొప్పండి బాబు, అది ఎందుకు కోరుకుంటారో తెలియదు, పెద్ద తలనొప్పి. అందరికీ బాధ్యత వహించాలి, ఎందుకు అది? అందుకే ఒక్కసారి నేను గుర్తింపు గురించి ఒక మాట చెబుతానండి. ఈ గడియారం చూడండి, ఇందులో 3 ముళ్ళు ఉన్నాయి, చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్ ముళ్ళు కూడా. ఏది ఎక్కువ కష్టపడుతుందండి?
గంటకొక తూరియే కాని కదలదొకటి, తిరుగులేకుండా రేబవల్ తిరుగునొకటి, కాని గంటల ముల్లునే కాంతురెప్పుడు, కాని గంటల ముల్లునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. ఈ గడియారంలో గంటల ముళ్ళు ఉంది, చాలా బద్ధకంగా గంటకు ఒకసారి కదులుతుంది. నిమిషాల ముళ్ళు నిమిషానికి ఒకసారి కదులుతుంది. కానీ సెకండ్ల ముళ్ళు ఉంటుంది చూడండి, మనం కీ ఇచ్చినా ఇవ్వకపోయినా పడుకున్నా పక్కన పెట్టినా తిరుగుతూనే ఉంటుందండి. కానీ టైం ఎంత అయింది అంటే ఇదిగోనండి 8:10 అయింది అంటున్నాం, కానీ 8 గంటల 9 నిమిషాల 37 అనలేమండి. 37 దాటిపోయింది. అది సెకండ్ల ముళ్ళు గుర్తింపు లేదే. అలాగని నన్ను గుర్తించట్లేదు ఎవరు, తిరగడం మానేస్తున్నారు. తిరగడం మానేస్తే ఆగిపోతాయండి. సెకండ్ల ముళ్ళు తిరగకపోతే నిమిషాల ముళ్ళు తిరిగి ఉపయోగం లేదండి. ఈ లెక్క ప్రకారం అది తిరుగుతుందండి. నిమిషాల ముళ్ళు తిరగకపోతే గంటల ముళ్ళు తిరగదండి. అదంతా పెద్ద వ్యవస్థ అండి. మరి నాకేం గుర్తింపు లేదు, నన్ను ఎవరు టైంలో చెప్పరు. ఏదో ఒలింపిక్ గేమ్స్ లో చెబుతారు, ఇంకెక్కడ చెప్పరు కదా అని చెప్పి సెకండ్ల ముందు తిరగడం మానేలేదు కదా. గుర్తింపు లేదని, గౌరవం లేదని మనం సేవ చేయడం మానేస్తామండి. ఆలోచింతురుగాక మీరు అలా నిస్వార్థంగా నిరాడంబరంగా అర్ధరాత్రి గాలి వీచినంత సహజంగా, నదులు ప్రవహించినంత సహజంగా, పుష్పాలు సుగంధాలని వ్యాపింపజేసినంత సహజంగా, సూర్యుడు చంద్రుడు తమ వెలుగులని ప్రసరింపజేసినంత సహజంగా సేవ చేయడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ అవధాని గారు. చాలా అద్భుతమైన ప్రసంగం, హృదయానికి హత్తుకునేలాగా. నిజానికి ఈ లయన్స్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో, మీరు అదే విషయాన్ని చాలా చక్కగా మా హృదయాలందరికీ హత్తుకునేలాగా చక్కటి చలోక్తులతో, హాస్యంతో, మీ పాండిత్యంతో, మీ ప్రజ్ఞతో అద్భుతంగా చెప్పారు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మేము సామాన్యంగా కొత్త సభ్యులను తీసుకున్నప్పుడు కొన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తాం. ఇక ముందు ఎప్పుడైనా మేము ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినప్పుడు మేము మాట్లాడకుండా మీ ఈ రోజటి ఉపన్యాసాన్ని వాళ్ళకు ఓరియంటేషన్ గా వినిపిస్తాం. మా ఫిలాసఫీ అంతా దీంట్లో వచ్చేసింది అద్భుతంగా. సో చాలా చక్కగా చెప్పారు. ఇది చక్కటి పాఠం అయిపోయింది వాళ్ళకు. లయన్స్ చేయవలసిన ప్రతి విషయాన్ని చెప్పారు. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మా డిస్ట్రిక్ట్ లో అంటే 320D అంటారు, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో మేము అన్నదాన కార్యక్రమాన్ని చాలా లార్జ్ స్కేల్లో కండక్ట్ చేస్తున్నామండి. మా డిస్ట్రిక్ట్ లో బాబురావు గారని ఒక గొప్ప దాత ఉన్నారు, ఇంకా చాలా మంది దాతలు ఉన్నారు. వీరు అన్న దానము అనటానికి కూడా ఇష్టపడట్లేదు, అన్న ప్రసాదము అన్న పేరుతో మేము అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మందికి అందుకునేలా మేము చేస్తున్నాం. నిన్న ఉదయం, ఈ రోజు కాకుండా నిన్న ఉదయం నేను మా గవర్నర్ గారు ఒకరిద్దరం వెళ్ళి అక్షయ పాత్రకు మా తరఫున అవసరం ఉన్న వాళ్ళకు భోజనం ఇవ్వాల్సిందిగా ఒక 3.5 లక్షల రూపాయలు వాళ్ళకు ఒక కాల్డర్ కొనటానికి మేము బహుకరించి వచ్చాం. ఇలా మాకు చేతనయంతలో సహాయం చేస్తున్నాం. లయన్స్ అంటే దే ఆర్ నాట్ ఏంజల్స్, దే ఆర్ నాట్ గాడ్స్, దే ఆర్ నాట్ మిరకిల్ మేకర్స్, దే ఆర్ నాట్ ఎనీ మ్యాజిషియన్స్. ఏదో చిన్న విధంగా బయట ఉన్న మిగతా వాళ్ళకంటే మేబీ 1% వీఆర్ బెటర్ అండ్ వీ వుడ్ లైక్ టు షేర్ వాట్ వీ హ్యావ్ విత్ అదర్స్. అండ్ ఐ థింక్ యూ ఆర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్.